పరిణామాలన్నీ కూడా అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఈ మీటింగ్ మీ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే కొన్ని ఎక్స్ప్లెయిన్ చేద్దామనే ఉద్దేశం, ఇక్కడ ఏం జరుగుతుంది అసలు ఏంటి అనే దాని మీద ఉద్దేశంతో మేము పెట్టాము. మా కమిటీ వచ్చిన తర్వాత అండి ఏ విధమైనటువంటి ప్రాబ్లమ్స్ కానీ ఏ విధమైనటువంటి అవినీతి పనులు కానీ జరగలేదు. ఏ విషయమైనా మీటింగ్లో అన్నీ చర్చించి మేము ఒక నిర్ణయం తీసుకుంటున్నామండి. ఏ నిర్ణయాలైనా మా మీటింగ్లో అందరం కలిసి నిర్ణయాలు తీసుకున్న తర్వాత అది ముందుకెళ్ళడం జరుగుతుంది. ఈ బాడీ వచ్చిన తర్వాత ఎన్నో ప్రాబ్లమ్స్ను ఫేస్ చేసామండి. ముందుగా ఎస్బీఐ బ్యాంక్ లోన్ ఉంటే అది ఎన్పి అయిపోతే దాన్ని తీర్చడానికి దాదాపు సంవత్సరం 6 నెలలు 8 నెలల కాలం వృధా అయిపోయింది. ఎన్ని బ్యాంకులు తిరిగినా లోన్లు రాలేదు ఈ సొసైటీకి. ఎందుకంటే ఎన్పి అయిపోవడం వల్ల ముందుకెళ్ళకపోయాము. ఎన్పి అయిపోతే ఆక్షన్ ఆర్డర్ కూడా వచ్చిందండి ఎస్బీఐ బ్యాంక్ నుంచి. ఎన్ని బ్యాంకులు తిరిగినా మీది ఎన్పి అయిపోయింది కాబట్టి లోన్లు ఇవ్వమని చెప్పడం జరిగింది. చివరగా సదలవాడ శ్రీనివాసరావు గారి దయతో ఆ అప్పు తీర్చడం జరిగిందండి. అదేవిధంగా కార్మికులందరూ కూడా ఇక్కడ ఎంఐజీలో కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు. అది కూడా గతంలో ఫినిష్ చేయలేం కారణంలో మేము వచ్చిన తర్వాత ఏదో కొద్దిగానే నెట్టుకుంటూ వెళ్ళి అన్నీ కూడా ఫినిష్ చేయడం జరిగింది. ఇక వీడిఎఫ్ కూడా స్టార్ట్ చేసాము మొన్న. అది కూడా మ్యాక్సిమం ఒక 3 నెలల్లో మొత్తం అంతా క్లియర్ చేస్తున్నామండి. ఇన్ని ఆర్థిక పరిస్థితుల్ని కొద్దిగా ఇబ్బందుల నుంచి బయటపడాలనే ఉద్దేశంతో కొత్త వెంచర్ ఒకటి స్టార్ట్ చేశాము. ఎందుకంటే ఫైనాన్షియల్గా చాలా ఇబ్బంది పడుతుందండి సొసైటీ. ఆ వెంచర్లో ఏదైనా కొద్ది డెవలప్మెంట్ తీసుకొచ్చి ఆ డబ్బులన్నీ కూడా ఉన్నట్లు కూడా కొన్ని చేసుకొని చేద్దామన్న ఉద్దేశంతో ఆ వెంచర్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇలాగ ఎన్నో ఇబ్బందులు పడుతున్న ఈ కమిటీ ముందుకు వెళ్తుంది తప్ప కానీ ఏ అవినీతి కానీ ఏ తప్పు పనులు కానీ ఏమి కూడా జరగలేదండి. అన్నీ కూడా క్రిస్టల్ క్లియర్గా కూడా మనం సాగుతుంది సార్. అదేవిధంగా మొన్న వచ్చిన దీంట్లో కూడా మాదేమీ లేదండి. మా పాత్రలు కానీ మా విషయాలు కానీ ఏమీ లేవు. కావాలనే కొన్ని ఇబ్బందులు పెడుతున్నారు తప్ప కానీ అది కూడా మా సభ్యులే కొంతమంది ఇబ్బందులు పెడుతున్నారు తప్ప కానీ ఇక్కడ ఏ ప్రాబ్లమ్స్ జరగలేదని చెప్పేసి యాజ్ ఏ జనరల్ సెక్రటరీగా నేను మీ అందరికీ కూడా విన్నవించుకుంటున్నానండి. థ్యాంక్ యూ. దాని మీదనే మొత్తం వివరణ మాత్రం మా ప్రెసిడెంట్ అనిల్ గారు ఇస్తారు. నేను కొన్ని చెప్పదలుచుకున్నాను. ఇంతకుముందు మా మాజీ సెక్రటరీ ఒక ఆయన ఉన్నాడు. ఆయన మీకు అందరు తెలుసు. ఏదో నిన్నటి నుంచి ఏదో వైరల్ చేస్తున్నాడు, ఏదో గ్రూప్లలో పెట్టి టీఆర్ఎస్ పార్టీ అది ఇచ్చింది ఇది ఇచ్చింది అని చెప్పి. టీఆర్ఎస్ పార్టీ ఈ చిత్రపురికి నయా పైసా సాయం చేయలేదు. ఆయన లబ్ధి పొంది ఉంటాడు ఈ పేరు చెప్పుకొని, కానీ మాకు మాత్రం ఈ సొసైటీకి ఎలాంటి బెనిఫిట్ జరగలేదు. ఒక బెనిఫిట్ జరిగింది. ఎల్ఐ జిల్లా ఈ 3 కిలోమీటర్ల దారి ఉండేది ఒకటి. కేటీఆర్ ఒకసారి వచ్చి ఇంట్రెస్ట్తోని ఆయన ఓఎస్డీని పంపించి ఆ రోడ్డు మాత్రం వేయించిన శ్మశానం నుంచి దారి లేకుండే. అది మాత్రం మాకు చాలా బెనిఫిట్ అయింది. అది ఒక్కటే అయింది టీఆర్ఎస్ పార్టీ నుంచి. మాకు ఇంకా ఎలాంటి బెనిఫిట్ కాలేదు. మాకు రోజు పర్మిషన్లు కూడా వాళ్ళు ఏమి ఇవ్వలేదు. ఈ పాత పర్మిషన్లు అన్నీ కాంగ్రెస్ గవర్నమెంట్లోనే అయినాయి. ఈ ల్యాండ్ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చింది 94లో కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ఉన్నప్పుడు. 67 ఎకరాల 16 గుంటలు ఏదైనా చేసిందంటే కాంగ్రెస్ గవర్నమెంటే చేసింది, కానీ మాకు టీఆర్ఎస్ పార్టీ ఏం చేయలేదు. ఆయన నిన్న నుంచి వైరల్ చేస్తుంది కాబట్టి చెప్పాల్సి వస్తుంది. ఏదైనా బెనిఫిట్ అయింటే ఆయనకు అయింటుంది. ఇక ఇంకొకటి ఏంటంటే మా మీద ఒక వ్యతిరేక వర్గం ఒకటి ఉంటుంది. మాతోని గెలిచి వాళ్ళతోని పోయి పనిచేస్తుండే. ఎంతవరకు సబబు అది? నీకు ఇష్టం లేకపోతే రాజీనామా చేయండి సార్. రాజీనామా చేసి పోయి కొట్లాడు వాళ్ళతోని. మీరు మాతోనే ఉండి ఇక్కడనే ఉండి ఈ కమిటీలోనే ఉండి వేరేటోళ్ళతో పోయి ఎంతవరకు సబబు? అది ధర్మమా? ఇప్పుడు అందరి మీద కేసులు పెట్టించిండు. ఆయన మీద ఇరుక్కున్నాడు కదా. ఆయన లేడనుకోండి, సుద్దపూస అనుకున్నాడు. ఇప్పుడు మేము దొంగ అయితే ఆయన కూడా దొంగనే కదా. మేము దొంగలం కాదు కాబట్టి నిజాయితీగా నిబద్ధతగా ఎంఐజీని కంప్లీట్ చేయగలుగుతున్నాము. ఇవాళ అనిల్ గారు లేకపోతే ఆయనను పొగడుతలేను నేను. ఇలా వల్లభనేని అనిల్ గారు లేకపోతే మా ప్రెసిడెంట్ గారు లేకపోతే ఈ సొసైటీ కొలాప్ట్ అయిపోయేది. ఎంతో కొంతవరకు దాన్ని లాక్కుంటూ పోతున్నాం. రాళ్ళేస్తారు అంతా మనల్ని ఎందుకు, గొడవలు ఎందుకు, కొట్లాటలు ఎందుకు అని పోతే పోలీస్ స్టేషన్ 36 రోజులు జైల్లో ఉన్నాడు.
వాళ్ళ భార్య పిల్లల పాపం కదా. నువ్వేమైనా మంచోడు అవుతావా? నీకు ఎవరో జరుగుతుంది కదా, సేమ్ పనిష్మెంట్. దేవుడు అంటోడు ఉన్నాడు కదా. ఏదైనా కానీ సామరస్యంగా పోవాలి, సామరస్యంగా చేసుకోవాలి. కానీ ఇట్లాంటివి చేసి పోలీస్ స్టేషన్లో పెట్టి అందరి మీద 21 మంది మీద కేసు పెట్టించావు. ఏమొచ్చింది నీకు? నువ్వు కూడా ఇరుక్కున్నావు కదా లాస్ట్కి. ఇంతకు మించి ఇంకేమైనా చేయగలుగుతారా ఈ సొసైటీని? ఈ సొసైటీ ఇంకా 1.5 year టైం ఉంది. ఇదే సొసైటీ పరిపాలన చేస్తుంది. కోమటిరెడ్డి గారి దగ్గరికి పోయి ఆయనకు పోయి ఎక్కిచ్చారు. మంచి మినిస్టర్ ఆయన, సినిమా ఇండస్ట్రీ మినిస్టరు, మన మినిస్టరు. ఆయనకు పోయి లేనిపోని ఆయనకు అన్ని కొత్త అన్ని ఏవో చెప్పేసి వచ్చిండు. ఒక మినిస్టర్ దగ్గరికి పోయి చెప్పేస్తే ఏమొస్తుంది? మేము కూడా పోయి చెప్పేస్తాము. మరి ఇన్ని రోజులు కేటీఆర్ మన సంతోష్రావు వెంబడి తిరిగినావు, శ్రీనివాస యాదవ్ గారు వెంబడి తిరిగినావు. మరి అవన్నీ చెప్పినామా? మేము పోయి చెప్పలేమా? ఇప్పుడు కడుపు తెంచుకుంటే ఇదవుతుంది అంటారు. రోడ్డు మీద తీసుకొచ్చిండు ఇవాళ సొసైటీని. ఇవాళ ఈ బస్సు పట్టడానికి కారణము మా మాజీ సెక్రటరీ అంట. నేనైతే ఇప్పుడు ఆడంగా చెప్పగలుగుతాను. ఏదైనా వస్తే మీటింగ్లో మాట్లాడు, నువ్వు ఏదైనా ఉంటే ఖండించు, చేస్తున్న తప్పులని చెప్పి. సారీ, మొత్తం వివరణ మా ప్రెసిడెంట్ గారు ఇస్తారు. థ్యాంక్ యూ. ఎంత నిబద్ధతతో పనిచేస్తుందో నేను రోజు చూస్తూనే ఉన్నాను. కానీ కొందరు వ్యక్తులు దుష్ప్రచారంగా ఈ కమిటీని పడగొట్టి వాళ్ళు రావాలని, లేదా వాళ్ళేదో సాధించడానికి కక్ష సాధింపు చర్యగా ఓడిపోయిన వాళ్ళు కొందరు వ్యక్తులు చాలామంది బాగున్నారండి. వాళ్ళ వల్ల ఇక్కడ చాలా చెడ్డ జరుగుతుంది. ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, టెంపరీగా వాళ్ళు గెలిచామనుకున్నారు, కానీ నిజం నిర్ధారణమే తెలుస్తుందండి. ఎవరిని ఏమీ దూషించకుండా మేము ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం మీకు వివరణ ఇవ్వడానికి. ఈ కమిటీయే లేకపోతే ఈరోజు 4200 కుటుంబాలు ఇక్కడ ఉండేవి కాదండి. కావాలంటే రేపు జనరల్ బాడీకి మీరందరూ వచ్చి త్వరలో పెట్టే జనరల్ బాడీకి మీ యొక్క సందేహాలన్నీ తీర్చుకోండి. దయచేసి పాత్రికేయులు కానీ మీడియా మిత్రులు కానీ ఎవరైనా ఏదైనా చెప్పితే దాని వివరణ ఇక్కడ మా సొసైటీకి వచ్చి మమ్మల్ని ఎవరైనా కనుక్కొని నిజ నిర్ధారణగా అది టెలికాస్ట్ చేసినా పేపర్లు వేసినా మాకు ఇక్కడున్న అందరికీ బాగుంటుందని మనవి చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఏదన్నా జరే అక్కడే అడిగితే సభ్యుల ముందే కూడా మేము కూడా రెడీగా ఉన్నామండి ఏ క్లారిఫికేషన్ అని జరి ఇవ్వటానికి. సో అతి త్వరలో జనరల్ బాడీ పెట్టి అందరికి కూడా తెలియజేస్తామండి. నెక్స్ట్ మా ప్రెసిడెంట్ గారు మాట్లాడతారు. ముఖ్యంగా ఈరోజు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేసిన యొక్క ముఖ్య ఉద్దేశం తెలుగు సినీ వర్కర్స్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లిమిటెడ్ డాక్టర్ ఎం ప్రభాకర్ రెడ్డి చిత్రపూర్ కాలనీ జీవో నెంబర్ 658. దీని గురించి మీకు చాలా అవగాహన ఉంది. ఈ చిత్రపూర్ ఏంటి అనేది కూడా మనం చాలాసార్లు ప్రెస్ మీట్ పెట్టుకుని అన్ని విషయాలు కూడా చెప్పుకున్నాం. కానీ ఈ మధ్య జరిగిన పరిణామాలు కూడా చాలా తీవ్ర స్థాయికి వెళ్ళడం కూడా మీరు గమనించారు. కానీ నాకు నా లిమిట్స్లో నేను ఇక కొందరు సభ్యులు అంటే మన సొసైటీ సభ్యులే కాబట్టి నాకు కొంత గౌరవ న్యాయస్థానం కొన్ని నియమ నిబంధనలు పెట్టింది కాబట్టి నేను దానికి లోబడే మాట్లాడతాను. దయచేసి మీరు తప్పుగా భావించవద్దు. కానీ నేను ఈరోజు ఈ సమావేశం మా కమిటీ ఏర్పాటు చేసిన యొక్క ముఖ్య ఉద్దేశం, యాక్చువల్లీ నేను జైలు నుంచి రావడం జరిగింది. నేను వచ్చినా రాకపోయినా వాళ్ళు ఈరోజు మీటింగ్ పెట్టుకుందామని మొన్న కమిటీ మీటింగ్ కూడా వాళ్ళు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సరే నేను వచ్చాను కాబట్టి నేనే పార్టిసిపేషన్ చేసి అన్ని విషయాలు కూడా తెలియజేస్తాను అని కూడా చెప్పడం జరిగింది. ఒక్కటే సభ్యులందరికీ తెలియజేసేది, మన చిత్రపూర్ కాలనీ ఎప్పుడు ఏర్పడ్డదో మీకు తెలుసు. 1994లో ఆ రోజు డాక్టర్ ఎం ప్రభాకర్ రెడ్డి గారి యొక్క ఆశీస్సులతో ఆ రోజు మంత్రివర్యులు శ్రీ కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు మనకి 67 ఎకరాల 16 గుంటలు ఈ ప్రాంతాన్ని మనం మీకు అలాట్ చేస్తున్నాను, మీరు డబ్బు పెట్టి కొనుక్కోండి అంటే ఆ రోజు ఈ చిత్రపూర్ కాలనీ మనం డబ్బు పెట్టి గవర్నమెంట్ దగ్గర కొనుక్కున్న ల్యాండ్ ఇది. దాన్ని మన దగ్గర డబ్బులు లేక 2002 వరకు కూడా అంచెలంచెలుగా కొనుక్కుంటా వచ్చాం. అంతిమంగా అది 2005లో మన డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ అయింది. మన తెలుగు సినీ వర్కర్స్ పేరు మీద డైరెక్ట్ రిజిస్ట్రేషన్ అయిపోయింది, మన సింగిల్ సేల్ డీడ్. ఆ తర్వాత పరిణామాలు తెలుసు మీకు. 2009లో కొంజేటి రోషయ్య గారి చేతుల మీదుగా ఇక్కడ భూమి పూజ చేసుకోవటం, ఆ రోజు నుంచి
యాక్చువల్లీ ఒరిజినల్గా 2009లో ప్రాజెక్టు భూమి పూజ జరిగితే మనకి హెచ్ఎండిఏ పర్మిషన్ ఇచ్చింది 2012 కల్లా ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి, దాంట్లో 4213 ఫ్లాట్స్ కట్టాలి అనేది మన జీవో, మన హెచ్ఎండిఏ పర్మిషన్ కూడా. ఆ రోజు సభ్యులకి ఆ రోజున్న కమిటీలో మేము లేము. ఆ రోజు తీసుకున్న కమిటీ నిర్ణయం ప్రకారం సభ్యులందరికీ కూడా 25% కడితే ఫ్లాట్ అలాట్మెంట్ చేయాలి అని ఒక మన జీవో ఉంది. దాంట్లో 5 కమిటీ సభ్యులు కూడా ఉన్నారు. 2 మన సినిమా వాళ్ళు, 3 ఐఏఎస్ ఆఫీసర్స్, అంటే కోఆపరేటివ్ కమిషనర్, ఇన్ఫర్మేషన్ కమిషనర్, రంగారెడ్డి కలెక్టర్, 2 సినిమా వాళ్ళు ఫైనల్ చేసింది అలాట్మెంట్స్. అలా 2009లో జరిగిన అలాట్మెంట్స్ 2015 దాకా 6 అలాట్మెంట్ల రూపంలో జరగడం జరిగింది. 2015 లోపు 4213 ఫ్లాట్స్ కానీ రో హౌసెస్ కానీ అన్నీ కూడా కలిపి అలాట్మెంట్స్ అన్నీ కూడా అయిపోయినాయి. ఆ రోజు మా అలాట్మెంట్స్ అయిపోయాయి. ఫర్దర్గా ఏదైనా ఉంటే మీరే మేనేజ్మెంట్ కమిటీలో మీటింగ్లో పెట్టుకొని జల్లబడిలో పెట్టుకొని ఫర్దర్గా చేసుకోండి అన్న తర్వాత గత పాలక వర్గం 2016లో 7th అలాట్మెంట్ చేసింది, రిజిస్ట్రేషన్లు కూడా చేసింది. ఇక ఆ తర్వాత మీకు తెలుసు 2016లో ఐవీఆర్సెల్ కంపెనీ ఈ ప్రాజెక్ట్ అంతా కూడా టేక్ ఓవర్ చేసేది. స్టార్టింగ్ నుంచి ఐవీఆర్సెల్ కంపెనీ ఐపీ పెట్టడంతో సొసైటీకి కష్టాలు మొదలైనవి. అక్కడ ఐవీఆర్సెల్ కంపెనీ నుంచి మనకి సుమారు 90 కోట్ల రూపాయలు రావాలని చెప్పేసి మనం ఎన్సీఆర్టీకి కూడా వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత యువర్స్ కన్స్ట్రక్షన్ అనే కంపెనీ ద్వారా వర్క్ చేస్తే వారు కూడా అడ్వాన్స్ రూపంలో తీసుకొని వారు కూడా సొసైటీకి పెట్టిన విషయం మీ అందరికీ తెలుసు. దాని మీద అప్పుడు మేము 2018లో పెట్టిన కంప్లైంట్స్ ఆధారంగా, కొందరు సభ్యులు పెట్టిన కంప్లైంట్స్ ఆధారంగా 2019లో ఈ సొసైటీకి ఒక సిబిఐ ఎంక్వైరీ ఎలాగో అలాగా కోఆపరేటివ్ యాక్ట్లో 51 ఎంక్వైరీ ఉంటుంది. అది కూడా అందరి మీద ఎంక్వైరీ జరిగింది. దాంట్లో క్లియర్గా 111 కోట్లు అడ్వాన్స్లు ఇచ్చారు. అదంతా కూడా వాటి మీద చర్యలు తీసుకోండి అని చెప్పేసి వాళ్ళు తీర్పు ఇవ్వటం. ఆ తీర్పు మీద మేము ఓన్లీ అడ్వాన్స్ రూపంలో వెళ్ళింది తప్ప అది మిస్యూజ్ జరగలేదు అని క్లియర్గా వాళ్ళు రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. ఓన్లీ మిస్అప్రాపరేషన్, ఓన్లీ అడ్వాన్స్ ఆఫ్ ఫండ్స్ ఇచ్చారు తప్ప వీళ్ళు కమిటీ మిస్యూజ్ చేయలేదు. కానీ దాని మీద యాక్షన్ తీసుకోండి అన్నారు. దాని మీద మేము న్యాయస్థానాన్ని సంప్రదించాం. దాని మీద ఐవీఆర్సీఎల్ 46 కోట్లు ఇవ్వాలని చెప్పేసి ఆల్రెడీ ఆర్డర్ కూడా వచ్చింది. 46 కోట్లు ఇవ్వడానికి వాళ్ళు ఒప్పుకోవడం కూడా జరిగింది. అలాగే యువర్స్ కన్స్ట్రక్షన్ ఇవ్వాల్సిన 34 కోట్ల రూపాయలకు కూడా మేము ఆర్బిట్రేషన్, ఇప్పుడు ఎవరైతే మన నరసింహారెడ్డి గారు జడ్జి గారు ఉన్నారో వారి దగ్గర జరుగుతుంది. అది కూడా ఫైనల్ అయిపోయింది. ఫైనల్ ఆర్డర్ ఎనీ టైం ఎప్పుడైనా సరే రావచ్చు ఈ నెలలో. ఈ కమిటీ మేము 2020 డిసెంబర్ 10వ తేదీ ఇక్కడ జరిగింది, ఎలక్షన్ జరిగాయి. అప్పుడు ఇక్కడున్న కమిటీ అందరికీ కూడా మేము అనిల్ కుమార్ వల్లభనేని, వినోద్ వాళ్ళ గారి ప్యానల్లో మేము అందరం కూడా గెలవడం జరిగింది. ఆ రోజుకే చిత్రపురి కాలనీలో 4810 మెంబర్స్తో అందరూ ఆమోదంతో పోటీ చేసిన వాళ్ళు కానీ అందరికీ ఎవరైనా సరే మొత్తం అందరూ ఆమోదంతో 4810 మంది సభ్యులతో మాకు ఆ రోజు అప్పచెప్పారు. ఆ రోజుకే అలాట్మెంట్స్ అయిపోయాయి. ఆ రోజుకే యాక్చువల్ జీవో ప్రకారం 4213 ఫ్లాట్స్ అయితే 10% మాత్రమే ఎక్కువ ఉండాలి సభ్యులు. 4630 మంది ఉండవలసిన సభ్యుల దగ్గర 4800 ఉన్నారు అనేది ఆ రోజు నుంచి వస్తుంది. వెయిటింగ్లో ఉన్న సభ్యులను తీసివేయండి అని. ఆ రోజుకే సొసైటీ పూర్తి స్థాయి అప్పుల్లోకి వెళ్ళిపోయింది. కన్స్ట్రక్షన్ ఆగిపోయి ఇక్కడ ఎంఐజీ సభ్యులు కానీ, డూప్లెక్స్ సభ్యులు కానీ, రోహో సభ్యులు కానీ, ఇటు ఎల్ఐజీ హెచ్ఐజీ వాళ్ళు సరైన నివాసాలు లేక సరైన వసతులు లేవని ఇక్కడ ర్యాలీలు చేసి ఉద్యమాలు చేసిన రోజులు కూడా మీ అందరికీ కూడా తెలుసు. అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఆ ఎలక్షన్స్లో మేమైతే చేయగలమని నమ్మి మాకు ఆ రోజు అప్పచెప్పారు. మాకు అప్పచెప్పిన రోజుకి 2020 డిసెంబర్ 10వ తేదీ అప్పచెప్పిన రోజుకి ఎస్బీఐ బ్యాంక్ ఆక్షన్లకు కూడా వెళ్ళిపోయింది. ఆల్రెడీ మొదటి నోటీస్ కూడా అయిపోయింది. అంటే మనం సుమారు 150 కోట్లు ఎస్బీఐ దగ్గర లోన్ తీసుకుంటే దాని ఇంట్రెస్ట్ రూపంలో 70 కోట్లు, మొత్తం కలిపి 220 కోట్లు కట్టలేక ఎస్బీఐ ఆక్షన్ కూడా వేసింది సొసైటీని. మన బ్యాంకులో పడ్డ డబ్బులు పడ్డట్టు వాళ్ళు తీసుకోవడంతో అప్పుడున్న కమిటీ, మేము గతంలో కమిటీ సభ్యులుగా ఉన్నాము, అప్పుడు ఈ వర్క్ చేయలేక, ఎంఐజీ వర్క్ కంప్లీట్ చేయలేక, డూప్లెక్స్ చేయలేక, రోవర్స్ చేయలేక ఎన్నో మాటలు మాట వాస్తవం. అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఈ కమిటీ అయితే చేయగలదు అని మాకు ఆ రోజు బాధ్యత అప్పచెప్పారు. మాకు అప్పచెప్పిన రోజుకే సొసైటీ సుమారు 136 కోట్ల లోటు బడ్జెట్లో అప్పచెప్పారు.
మాకు డబ్బు ఉండి ఎవరు అప్పచెప్పలేదండి. అయినా సరే మేము ధైర్యంగా ఈ సొసైటీ నిలబెట్టాలనే ఉద్దేశంతో ఆ రోజుకి ఇక్కడ ఎన్విరాన్మెంటల్ పర్మిషన్ కూడా లేదు, ₹1 డబ్బు కూడా లేదు సొసైటీ అకౌంట్లో. సరే గెలిచాము. ఆ తర్వాత జనవరి నెల మీకు డిసెంబర్ 10 అంటే మీకు తెలుసు, మీ 16వ తేదీ ప్రమాణ స్వీకారం చేశాం. తర్వాత ఆ 1 మంత్ ఎటువంటి కార్యకలాపాలు లేవు. ఫిబ్రవరిలో బ్యాంకు వారి దగ్గరికి పలు విధాలుగా ఫిబ్రవరి నుంచి సుమారు 2021 సెప్టెంబర్ వరకు అడగని ప్రభుత్వ నాయకులు లేరు, మాకు హెల్ప్ చేయండి లేకపోతే ఆక్షన్కి వెళ్ళిపోతుంది. సింగిల్ డాక్యుమెంట్, అది ₹3,000 కోట్ల సింగిల్ డాక్యుమెంట్, 67 ఎకరాలు ఇబ్బంది పడుతుంది. ఇక్కడున్న అప్పుడున్న ప్రభుత్వాన్ని అడిగాము, మన సినీ ఇండస్ట్రీ పెద్దలను అడిగాము, ప్రతి ఒక్కరిని జల్లబడి పెట్టుకొని ఎవరైనా ఉంటే ఒక మనిషికి ₹1,00,000 వేసుకొని మనం చేసుకుందామంటే ఎవ్వరు ముందుకు రాలా. ఏదైనా చేయండి అన్నారు తప్ప ప్రతి ఫైనాన్స్ సంస్థలకి లోన్ ఇస్తానంటే ఒక్కొక్క సంస్థ దగ్గరికి ఒక నెల రోజులు డే అండ్ నైట్గా తిరిగాం, కానీ ఏ సంస్థ అయినా సరే ఇస్తామంటున్నారు. లాస్ట్ మినిట్లో ఈ సొసైటీ కాబట్టి మేము ఇవ్వలేమని చెప్పేసి చాలా పరిస్థితుల్లో చెప్పారు. ఆ రోజు చదలవాడి గారి దగ్గర ఇవన్నీ కూడా తీసుకుందామంటే మన బైలా ప్రకారం ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్ దగ్గర తీసుకోవాలి తప్ప ఇండివిజువల్ పర్సన్ దగ్గర తీసుకోకూడదని మన బైలా ఉంది, యాక్ట్ ఉంది. కానీ మనకి ఒక్కసారి ఎన్పి అయిన తర్వాత ఏ నేషనల్ ఫైనాన్స్ కానీ ఏ నేషనల్ బ్యాంకులు కానీ లోన్ ఇవ్వవు. మరి ఇటువంటి పరిస్థితుల్లో చేయాల్సింది ఏంటంటే మన కోఆపరేటివ్ అధికారులు మీరు జనరల్ పెట్టుకొని జనరల్ తీర్మానం ప్రకారం సభ్యులు కనుక తీసుకోమంటే మీరు తీసుకోండి, తర్వాత బైలా అమెండ్మెంట్ పెట్టుకోండి అన్నారు. అప్పుడు జనరల్ పెట్టుకొని క్లియర్గా సభ్యులందరి యొక్క ఆమోదం, మీరు ఫైనాన్స్ తీసుకోమంటారా లేదా, ఫైనాన్స్ తీసుకోకపోతే ఆక్షన్లోకి వెళ్ళిపోతుంది, లేకపోతే మేము ఏం చేయలేము ఉన్న విషయం ప్రాంగా జనరల్ పెట్టి క్లారిటీగా చెప్పాం. ఆ రోజు కూడా సభ్యులు అప్పటికే సభ్యుల దగ్గర నుంచి సుమారు మనకి ₹40 కోట్ల రావాలి. వాళ్ళు కట్టినా మన బ్యాంక్ ఆక్షన్ అప్పు తీసుకోవచ్చు, కానీ సభ్యులు ఎవరు కూడా డబ్బు కట్టలేదు. సభ్యులు ఒకటే అంటే నేను వివరంగా ఎందుకంటే చెప్పేది, సభ్యులు క్లారిటీగా 2009లో జిహెచ్ఎంసీ పర్మిషన్ ఇచ్చినప్పుడు 3 సంవత్సరాలు డబ్బు కట్టుంటే ప్రాజెక్ట్ అయిపోయేది. తప్పు మన దగ్గర ఉంది. సినిమా వాళ్ళకి లోన్ రాదు అంటే సొసైటీ కూడా గ్యారంటీ ఉండి ఎస్బీఐ బ్యాంక్లో లోన్లు కూడా ఇప్పించి కంప్లీట్ చేసింది. మళ్ళా తర్వాత 2012 నుంచి మళ్ళీ 2015 దాకా మళ్ళీ హెచ్ఎండి పర్మిషన్ రెన్యువల్ చేసుకున్నాం. మళ్ళీ 2015 నుంచి 18 దాకా చేసాం, 18 నుంచి 21 దాకా చేసాం, 21 నుంచి మళ్ళీ మేము రేపు 24కి అయిపోతుంది పర్మిషన్ కూడా. ఇట్లా ఎప్పటికప్పుడు చేసుకుంటా సభ్యులు కట్టలేదనే ఉద్దేశంతో బ్యాంకు ఆక్షన్లోకి వెళ్ళి బ్యాంకు నుంచి కాపాడాం మేము ఈ కమిటీ వచ్చిన తర్వాత. అప్పటి వరకు అసలు ఎంఐజీ కంప్లీట్ అయిద్దా కాదా 1176 మధ్యతరగతి కుటుంబాలు ప్రతిసారి వాళ్ళు ఉద్యమాలు చేయటం, మీరు చేస్తారా చేయరా, ఇదే ఆఫీసులో వంట వార్పు కూడా పెట్టారు. లేదు మేము చేస్తాం, మేము చేయగలమని చెప్పేసి అక్కడ చల్లవాడి గారి దగ్గర అప్పు తీర్చడమే కాకుండా మనం ఎన్విరాన్మెంటల్ పర్మిషన్ తీసుకొని వచ్చాం, వెంటనే ₹4 కోట్ల కట్టి. ఆ పర్మిషన్ తీసుకొచ్చాక అప్పుడు సొసైటీ మన కూడా స్టార్ట్ అయింది. డూప్లెక్స్ పర్మిషన్ రావటం, అప్పుడు డూప్లెక్స్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేసుకోవటం, ఎంఐజీ రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేసుకోవటం, అట్లా రోస్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేసుకోవడానికి ఒక వాళ్ళతో సమావేశాలు ఏర్పాటు చేసుకొని మీరు ఇంత డబ్బు కట్టండి అని వారితో మాట్లాడుకొని, అప్పుడు కూడా వాళ్ళ దగ్గర నుంచి డబ్బు లేదండి, ఇంకా డూప్లెక్స్ మీద ₹10 లక్షల రేటు పెంచుకొని వారిని ఒప్పించి ఇట్లా ఎందుకు మేము పెంచుతున్నామని కూడా చెప్పడం. తర్వాత ఎంఐజీ వాళ్ళకి పెంచుదామంటే వాళ్ళు అప్పటికే మాకు 3 లక్షలు పెంచారు 2016లోనే, మేము ఒప్పుకోమంటే ఒప్పుకోమని వాళ్ళు ఉద్యమాలు చేయటం. ఇట్లా రోస్ మీద ఒక 4 లక్షలు పెంచుకుంటే అప్పటికి కూడా ఇంకా లోటు బడ్జెట్లో ఉంటుంది, అసలు కన్స్ట్రక్షన్ కంప్లీట్ కాదు అంటే ముందు ఇది చాలు, ఏదైనా ఉంటే తర్వాత మనకి ఫ్యూచర్ ఎక్స్పాన్షన్ ల్యాండ్ ఉంది దాని మీద ఏమైనా లోడ్ చేసుకోండి, కానీ మా మీద లోడ్ చేయొద్దు, మమ్మల్ని మా మీద భారం వేయొద్దు, కానీ మీరైతే ప్రాజెక్ట్ కంప్లీట్ చేయండి. ఇది వాళ్ళ వర్షన్, ఇదే సభ్యుల వర్షన్. అయినా సరే సభ్యుల మీద భారం వేయకుండా ఎంఐజీ ఏ మాట అయితే ఇచ్చామో ఆ మాట ఇక్కడ ఎంఐజీ సభ్యులు కూడా ఉండుంటారు, కావాలంటే మీరు ఫిజికల్గా ఎంఐజీ ఎప్పుడైంది ఏంటి అని కూడా మీరు కూడా ఎంక్వైరీ చేసుకోవచ్చు. ఇది ఓన్లీ చెప్పుడు మాటలు కాదు, చెప్పడాల్సిన పని ఎవరికీ లేదు ఇక్కడ. కాబట్టి అటువంటి 1176 కుటుంబాలు ఇప్పుడు మీ పక్కనే ఉన్నాయి. అక్కడ 1176 కుటుంబాలు నివాసం ఉండే యొక్క మౌలిక వసతులు కానీ అన్నీ ఏర్పాటు చేశాం. చిన్న ఇంకా ఒక 5% మినహా మొత్తం కూడా అన్ని పనులు కంప్లీట్ చేసి హ్యాండ్ ఓవర్ చేసి అందరూ నివాసం ఉంటున్నారు. అలాగే డూప్లెక్స్ 180 ఫ్లాట్లు కూడా నివాసం ఉంటున్నారు. రో హౌస్ మీరు చూస్తున్నారు, రో హౌస్ ఆల్రెడీ 70 మెంబర్స్ నివాసం ఉంటున్నారు, వాళ్ళ కన్స్ట్రక్షన్ వాళ్ళు చేసుకుంటున్నారు. ఇంకా కాంట్రాక్టర్కి మేము డబ్బులు కూడా ఇవ్వలేక వాళ్ళ కాంట్రాక్టర్ కూడా వెళ్ళిపోవడమే కాకుండా కొందరు రో హౌస్ సభ్యులు వాళ్ళకు వాళ్ళు ఎప్పుడో రో హౌస్ పర్మిషన్ నేను తేలేదు, రో హౌస్ జీవో ప్రకారమే మేము హెచ్ఎండి పర్మిషన్ ఇచ్చింది కాబట్టి అప్పుడు కమిటీ కట్టారు,
1530 ఎస్ఎఫ్టీకి అప్పుడు కట్టడం జరిగింది. తర్వాత అప్పుడున్న కమిటీ 2014లోనే 2250 ఎస్ఎఫ్టీకి వాళ్ళు చేశారు. ఆ పర్మిషన్ రాలేదు. దానికోసం ఇంకా ప్రయత్నం చేస్తున్నాం. ఆ పర్మిషన్ అయితే రాలేదు. అయినా సరే వాళ్ళతో డబ్బులు వసూలు చేసి వాళ్ళకి ప్రాజెక్టు మిగతా మౌలిక వసతులు కల్పించాలని చెప్పి చాలా ప్రయత్నం చేశాం. అది న్యాయస్థానంలో ఉండటం వల్ల పనులన్నీ ఆపేయమని కోర్టు ఆర్డర్ రావడంతో ఆ పనులు ఆపడం జరిగింది రోజు. కానీ ఇప్పుడు టోటల్గా సొసైటీ అంతా కూడా పనులన్నీ కంప్లీట్ చేశాం. ఈరోజు అంతిమంగా సొసైటీ లోటు బడ్జెట్ 170 కోట్ల రూపాయలతో లోటు బడ్జెట్ నడుస్తుంది. సొసైటీలో మేము 2020 మేము వచ్చిన తర్వాత ఈ రోజు కూడా ఒక్క రూపాయి మిస్యూజ్ అయితే చేయలేదు. మా మీద ఒక అభియోగాలు మెంబర్స్ కన్నా 10% ఎక్కువ ఉన్నారు, ఇల్లీగల్గా లోన్ తీసుకున్నారు. మీరు చూడండి, ఇవే కేసులు, ఇవన్నీ కూడా మీకు తెలిసినయే. లోన్ తీసుకోకపోతే సొసైటీ పోతుంది, మీరే లోన్ తీసుకురండి అని జల్లబడి తీర్మానం చేస్తే అది దాని ప్రకారమే తేవడం జరిగింది. దాని మీద కొట్లాడతారు. 10% ఎక్కువ ఉన్నారు అంటారు. 10% ఎక్కువ ఎందుకున్నారు అంటే ఆ రోజు ఉన్న వెయిటింగ్లో ఉన్న సభ్యులకు డబ్బులు ఇవ్వటం, వారు డబ్బు కట్టారు కొంత, వారు కట్టిన అమౌంట్ సుమారు 50 కోట్ల రూపాయలు ఉన్నమాట వాస్తవం. అప్పుడు రిఫండ్ ఇవ్వడానికి కూడా డబ్బులు లేవు. ఇప్పుడు మేము డబ్బులుండి రిఫండ్ ఇవ్వలేక కాదు, ఆ డబ్బులు రిఫండ్ ఇవ్వలేక ఆ రోజు కూడా 55 కోట్లు రిఫండ్ ఇవ్వాల్సింది ఉన్న విషయం అందరికీ తెలుసు. ఆ రోజు అన్ని విషయాలు కూడా ఇప్పుడున్న సభ్యులందరికీ కూడా తెలుసు. కానీ టెక్నికల్గా ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో, సొసైటీ మనుగడ సాగకూడదు ఉద్దేశంతో, అది వ్యక్తిగత స్వార్థమా లేకపోతే వ్యవస్థ మీద స్వార్థమా ఏంటనేది కూడా అర్థం కావట్లేదు ఎవరికి. చాలాసార్లు మాట్లాడాము, పెద్దల సమక్షంలో మాట్లాడాము, గవర్నమెంట్ ఆఫీసర్ల సమక్షంలో మాట్లాడాము. మరి ఏమిటనేది కూడా అర్థం కావట్లేదు. ఫైనల్గా ఈరోజు నేను చెప్పదలుచుకుంది ఒకటే, సొసైటీ, ఎందుకంటే మేము 20 సంవత్సరాల నుంచి సొసైటీలో అనుభవం తెలుసు కాబట్టి ఎలా ముందుకు సాగాలో దానికి అనుగుణంగా సొసైటీని భవిష్యత్తుని ఒక పబ్లిక్కి తెలిసే విధంగా ప్రతి ఒక్క అంశాన్ని కూడా నేను వచ్చిన తర్వాత జనరల్ బాడీలో ఇదిగో ఇది చేశాము, ఇది చేద్దాము, ఇలా చేస్తే ఎలా ఉంటుంది, ఇలా చేయకపోతే ఎలా ఉంటుందని ప్రతి ఒక్క అంశాన్ని కూడా చేసి, మీ మీద ఎవరి మీద రేటు పెంచను, కొత్త ప్రాజెక్టు ఇలా స్టార్ట్ చేసుకుంటే ఈ ప్రాజెక్ట్ ఇలా కంప్లీట్ అవుతుందని ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్తో మేము సుమారు ఒక 100 కోట్ల రూపాయలు వాళ్ళ మీద, సుమారు 150 కోట్లు లోటు బడ్జెట్ ఉంటే ఒక 100 కోట్లు కొత్త ట్విన్ టవర్స్ మీద లోడ్ చేసి దాన్ని సేల్ చేసి మీ నెంబర్లకి అలాట్మెంట్లు చేసి, తర్వాత మిగతా 50 కోట్ల రూపాయలని ఇట్లా కమర్షియల్ కాంప్లెక్స్లు కానీ ఇంకేమన్నా మన మౌలిక వస్తువులు ఏర్పాటు చేసుకొని దాని విధంగా సమకూర్చుకుందాం అనుకొని మేము ఒక లాస్ట్ జనరల్ బాడీలో తీర్మానాలు కూడా చేసుకోవడం జరిగింది. బట్ అన్నిటికీ సభ్యులందరికీ ఆమోదంతోనే మేము ఏ పనైనా చేశాం. కానీ కొందరు సభ్యులు ఇక్కడ మీకు బాగా తెలుసు, సొసైటీ అంటే అంతిమంగా ఎవరిన్ని ఇండివిజువల్గా ఒకరు పడకపోవచ్చు, నా మీద మీకు, మీ మీద నాకు వ్యక్తిగతంగా ఉండొచ్చే తప్ప వ్యవస్థలో 4000 ఇప్పుడైతే మొత్తం మాకు వచ్చిన రోజు 4810 మంది సభ్యులు ఉంటే ఈరోజు ఉన్న సభ్యులు మాత్రం 4600 మంది అనండి. అందరికీ కూడా రిఫండ్ ఇవ్వడం జరిగింది. మాకు ఈ మధ్యకాలంలో వచ్చిన డబ్బులను బట్టి ఈ యొక్క 10% యొక్క ఇబ్బంది కూడా ఉండకూడదనే ఉద్దేశంతో ముందుగా ఒక 50,000 రూపాయల లోపు వాళ్ళని, 1,00,000 రూపాయల లోపు వాళ్ళని, 2 లక్షల లోపు వాళ్ళని, అట్లా మా దగ్గర ఉన్న బడ్జెట్ను బట్టి, అలాగే కన్స్ట్రక్షన్ కూడా ఆగకుండా ఉండాలని చెప్పేసి కొంచెం కన్స్ట్రక్షన్గా వాడటం, మిగతాది ఇట్లా రిఫండ్ ఇవ్వటం, మళ్ళీ చంద్రబాబు గారి దగ్గర తెచ్చిన అప్పు తీర్చడానికి వారికి ఇన్స్టాల్మెంట్లు కట్టడం, వడ్డీలు కట్టడం, ఇవన్నీ ఒక బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తూ ఉన్నాం. కానీ వీరు చేసే పనుల వల్ల వ్యవస్థ అంతా ఆగిపోతుంది. దీంట్లో ముఖ్యంగా ఈ మధ్యకాలంలో నేను ఎవరి పేర్లు ఉచ్చరించకూడదు, ఎవరిని చేయకూడదు కాబట్టి నేను ఎవరిని మాట్లాడలేదండి. నేను అంతిమంగా చెప్పేది ఒకటే, ఇక్కడ సభ్యులు ఫ్లాట్స్ అలాట్మెంట్ కాని వాళ్ళు, అలాట్మెంట్ అయ్యి తొలగించబడ్డ వాళ్ళు, వారు ఈ మధ్యకాలంలో బాగా మా మీద కంప్లైంట్స్ పెట్టడం విపరీతంగా, వారి వల్ల సొసైటీ మనుగడ ఆగిపోవటం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. వారికి ఒకటే నేను చెప్పేది, అంతిమంగా సొసైటీలో ఏ ఒక్క అంశాన్నైనా సరే 2 భాగాలుగా మేము పరిగణలో తీసుకుంటామండి. ఒకటి, సొసైటీలో సభ్యత్వం తీసేయాలంటే 2 ఉంటాయి. ఇక్కడ వారు ఫ్లాట్ క్యాన్సిల్ చేయాలన్నా సరే ఏంటంటే దానికి కారణాలు ఉంటాయి. ఒకటి, క్లియర్గా చిత్రపూర్లో సభ్యుడు జాయిన్ అయిన రోజు సభ్యుడే డైరెక్ట్గా డిక్లరేషన్ ఇస్తాడండి మాకు. మేము ఏ ఒక్క అంశాన్ని కూడా మేము ఇంతవరకు కూడా ఎప్పుడు కూడా బయట పెట్టుకోలేదు. ఎందుకంటే క్లియర్గా డిక్లరేషన్ పత్రం ఇస్తాడు, దాంట్లో క్లియర్గా రాస్తాడు, ఫ్లాట్ అలాట్మెంట్ అయిన తర్వాత 25% కడతాము, మిగతా ఇన్స్టాల్మెంట్లు సొసైటీ చెప్పిన విధంగా కట్టకపోతే నా సభ్యత్వం తీసేసే అధికారం కానీ, నా ఫ్లాట్ క్యాన్సిల్ చేసి వేరే వాళ్ళకి ఇచ్చే అధికారం కానీ పూర్తిగా మీకు ఉంది అని క్లియర్గా సంతకం పెట్టిస్తాడు మాకు. మేము ఇప్పుడు కూడా
ఆ పరపతి ఎప్పుడు ఉపయోగించలేదండి మేము. ఎందుకంటే క్లియర్గా ఇక్కడ ఉంటుంది 25% కట్టిన తర్వాత ఎలా స్లాబ్ వైజ్ కట్టాలి, ఎలా అని ఒక 6 భాగాలుగా విభజించడం జరిగింది. అలా కట్టకపోతే నా ఫ్లాట్ తీసేయండి అని చెప్పేసి వారికి ఇచ్చిన ప్రతి అలాట్మెంట్ లెటర్లో కూడా ఉంటుందండి. ఎప్పటికప్పుడు, ఎందుకంటే మేము కూడా మన సభ్యులే అని చెప్పేసి మేము కూడా ఎప్పటికప్పుడు ఎగ్జామ్షన్ చేసుకుంటా వెళ్తే ఈరోజు సొసైటీ మనుగడకే ఆటంకం కలిగే విధంగా వారు కూడా సృష్టించడం అది చాలా బాధాకరంగా ఉంది. అసలు సొసైటీ ఎందుకు ఏంటి కమిటీగా ఎందుకు పనిచేయాలనే యొక్క ఆ నిరాసత్వంలోకి కమిటీ సభ్యులు కూడా రావడం జరుగుతుంది. మేము చేసిన తప్పేంటి అనేది ఎవరికి అర్థం కాలేదు. ఎవరైనా నిజంగా సొసైటీలో ఉన్న అమౌంట్స్ మిస్యూజ్ చేసి సొసైటీలో ఫండ్స్ కనుక తింటే దాన్ని తప్పుగా భావించవచ్చు. ఇక్కడ అనర్హతగా ఉన్న ఫ్లాట్స్ వాళ్ళు కట్టమన్న డబ్బు సరైన సమయంలో కట్టలేక సొసైటీ మనుగడ ఇబ్బంది పడుతుంటే వాళ్ళని తీసివేయడానికి కూడా మేము డైరెక్ట్గా తీసేయకూడదు. వాళ్ళకి నోటీసులు రాస్తాం, క్లియర్గా కట్టండి, కట్టకపోతే వాళ్ళ చట్ట ప్రకారం తీసివేయబడును అని క్లియర్గా మేము ప్రతి ఒక్క లెటర్లతో కూడా క్లియర్గా వాళ్ళకి రాసి మేము తీసివేయడం జరిగింది. అటువంటి వాళ్ళని డైరెక్ట్గా ఒక ఫోన్లు చేసి మరి మీరు కేసులు వేయండి, మీరు రండి, మేము మాట్లాడటం జరిగింది మీ అందరికీ అని వారిని ప్రోత్సహించడం జరుగుతూ ఉంది. అది కరెక్ట్ కాదు. అలాగే కొందరు తర్వాత మాకు మీ అందరికీ కూడా తెలుసు, ఈ సొసైటీలో 19 నుంచి 2021 వరకు 51 ఎంక్వైరీ జరగడం, 51 ఎంక్వైరీ రిపోర్టు ప్రకారం క్లియర్గా అప్పుడు మీకు బాగా తెలుసు చాలామంది కొన్ని సంస్థలు పెట్టుకొని పోరాటాలు చేసి అసెంబ్లీ ముట్టళ్ళు చేసి ఇక్కడ సినిమా కాని వాళ్ళు ఉన్నారు వాళ్ళందరినీ తీసేయండి అని చెప్పేసి ఉద్యమాలు చేస్తే 51 ఎంక్వైరీ పడ్డది. గత ప్రభుత్వం మాకు 51 ఎంక్వైరీ వేయడం జరిగింది. ఆ ఎంక్వైరీలో ఎవరు సినిమా వాళ్ళు కాదో గుర్తించండి, వారిని తీసివేయండి అని చెప్పి క్లారిటీగా క్లియర్గా ఇవ్వడం జరిగింది. మేము వచ్చిన తర్వాత అది కూడా వారికి మరొక అవకాశం ఇస్తూ మీరు పలానా కార్డు ద్వారా పలానా లెటర్ ద్వారా మీరు ఈ సొసైటీలో సభ్యత్వం పొంది ఉన్నారు, మీ మీద ఇట్లా అభియోగాలు వస్తున్నాయి, ఈ కార్డు మీరు నిర్ధారణ చేసుకోండి అని చెప్పేసి వారి దగ్గర నుంచి మేము సమాధానం కూడా కోరడం జరిగింది. అలాగే వారు ఏదైతే మాకు సభ్యత్వం ద్వారా మా దగ్గర యూనియన్ సభ్యత్వం ద్వారా సొసైటీలో జాయిన్ అయ్యారో వారి సభ్యత్వాలను అన్ని యూనియన్లకు పంపించి వారి యొక్క డేటా కూడా తెప్పించుకొని వారి సభ్యులా కాదని గుర్తించిన తర్వాత వారికి నోటీసులు కూడా రాయడం జరిగింది. దాంట్లో స్పందించిన వారు సభ్యులుగా ఉన్నారు, ఫ్లాట్స్ అలాట్మెంట్ జరిగింది, వాళ్ళకి రిజిస్ట్రేషన్ జరిగింది, వాళ్ళు హ్యాపీగా ఇళ్లలో ఉంటున్నారు. ఇప్పుడు ఇక ఈ రేట్లు పెరిగి ఇవన్నీ కూడా మీకు తెలుసు ఎంతెంత భారీగా రేట్లు పెరిగాయి, ఇక్కడ ఎంతెంత అమ్ముతున్నారు అని. ఇక ఈ రేట్లన్నీ జరిగిన తర్వాత ఒక్కొక్కళ్ళు ఎవరికి వాళ్ళే మేము 2005లో కట్టాము, మాకు ఇప్పుడు ఫ్లాట్ ఇవ్వాల్సిందే అని. యాక్చువల్లీ ఇప్పుడు గవర్నమెంట్ కూడా అనేది ఏంటంటే మీరు తీసివేసే అధికారం ఉంది కానీ ఆ మనీ రిఫండ్ ఇవ్వచ్చు కదా అంటారు. అసలు మనీయే ఉంటే ఈ ప్రాబ్లమ్సే ఉండవు కదా అని మేము ఎప్పటికప్పుడు అధికారులు చెప్పుకుంటూ వస్తున్నాం. ఒక 6 నెలల్లో మేము ఫండ్స్ జనరేట్ చేసుకొని కొందరు తీసేస్తామని. కానీ ఇంకొక క్లిష్ట పరిస్థితిలోకి వెళ్ళిపోయేసరికి ఇప్పుడు దాన్ని ఒక ఆయుధంగా చేసుకొని మా మీద విపరీతంగా ప్రెజర్ పెడుతున్నారు. అలాగే కాకుండా ఇప్పుడు కొత్తగా ఎవరైతే వెయిటింగ్లో ఉన్నారో డబ్బులు కట్టలేక ఉన్నారో వాళ్ళని తీసివేయబడ్డామో వాళ్ళందరికీ ఫోన్లు చేసి మీరు పోయి కేసు పెట్టండి మీకు ఫ్లాట్ వస్తుంది అంటున్నారు. కేసులు పెడితే ఫ్లాట్స్ రావండి. దయచేసి నేను చెప్పదలసిన ముఖ్య ఉద్దేశం అదే. కేసులు పెడితే అసలు మీరు అడిగే హక్కు కూడా కోల్పోతారు. ఇక్కడ కేసు అయిన దాకా మీరు ఇవ్వలేరు. ఒకళ్ళు ఇచ్చినా మా చేతిలో ఏముండదు. అది మళ్ళీ కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ దగ్గర మీరు ఎవరు ఏమిటి ఎప్పుడు డబ్బు కట్టారా లేదా అసలు మీరు నిజంగా సినిమా వాళ్ళ కాదా పూర్తి ఎంక్వైరీ ఎదుర్కొన్న తర్వాతనే మీకు ఫ్లాట్ వస్తుంది తప్ప నా మీద సొసైటీ కమిటీ మీద వ్యక్తిగతంగా ఏదో కేసులు పెడితే ఫ్లాట్ రాదండి. అలా కేసులు పెట్టి నేను ఇంక 100 రోజులు ఉంటే 100 మందికి న్యాయం జరిగిద్దంటే నేను ఏ యొక్క గౌరవ న్యాయస్థానం తీర్పుని కట్టుబడి ఉంటాను, నేను సిద్ధంగానే ఉన్నా. అలా ఇచ్చేది ఉంటే మేమే ఇస్తాం మా దగ్గర ఫ్లాట్స్ ఉంటే. అటువంటి ఫ్లాట్స్ లేకనే ఈ సొసైటీ ఏ రోజుకి ఆ రోజు శాలరీ ఇచ్చే స్టేజ్లో కూడా లేక వర్క్ చేసే స్టేజ్లో కూడా ఈరోజు చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది. అటువంటి పరిస్థితిని కూడా బయటికి తెలియనీయకుండా ఎప్పటికక్కడ పని ఆగకుండా ఎప్పుడు పని జరుగుతుంది కొంచెం బడ్జెట్ పెట్టుకుంటా వాళ్ళకి సమావేశాలు ఏర్పాటు చేసుకొని వాళ్ళకి అన్ని విషయాలు తెలుసు కాబట్టి ఎంఐజీ కానీ రోవర్స్ కానీ డూప్లెక్స్ వాళ్ళు పూర్తి సహకారం అందిస్తూ ఉన్నారు. ఎందుకంటే వారి మీద భారం వేయకుండా పని కంప్లీట్ చేయాలి. ఎక్కడా కూడా మౌలిక వసతులకు ఇబ్బంది కలగకూడదు. వాటర్ కానీ పవర్ కానీ డ్రైనేజ్ కానీ ఇటువంటి వ్యవస్థలకు ఎక్కడ ఇబ్బంది కలగకూడదు. కానీ మళ్ళీ ఒక సొసైటీ ఇంత పెద్ద 67 ఎకరాలు ఒక ఆర్ట్ ఆఫ్ ఉన్న ల్యాండ్ని ఒక అందంగా తీర్చిదిద్దుకోవడానికి ఒక క్లబ్ హౌస్లు కానీ ఇవన్నీ ఎట్లా కావాలి అనే ఒక అన్ని రకాల ఆలోచనలతో మేము ప్లాన్ చేసుకుని వెళ్తూ ఉంటే ఈ అడ్డంకులన్నీ సృష్టిస్తున్నారు. ఈ మధ్యకాలంలో నీకు తెలుసు నేను చాలా ఇబ్బంది పడ్డాను. నా ఇబ్బందిని కూడా నేను ఎవరికి కూడా చెప్పుకోలేదు. చాలామంది నాకు ములాఖత్తు కూడా రావడం జరిగింది కానీ నేను ఎవరితో కూడా ఎవరు రావద్దని చెప్పాను.
మేము మీడియాలో మాట్లాడుతాం, అక్కడ మాట్లాడుతాం అంటే ఎవరూ మాట్లాడొద్దు, ఏదున్నా సరే అంతిమ విషయంగా నేనైతే అన్ని విషయాలు తెలియజేయాలి. అసలు ఎందుకు ఏంటి ఒక్కొక్కరు అయితే క్లియర్గా 100 కోట్లు జరిగింది, 1000 కోట్లు జరిగింది చాలా అని నా మీద మాట్లాడటం జరిగింది. మేమైతే ఈ సొసైటీలో ఒక్క రూపాయి అవినీతి కూడా చేయలేదు. అలాగే నాకు గౌరవ న్యాయస్థానం ఏ తీర్పు అయితే ఇచ్చిందో నేను దాన్ని పూర్తిగా కట్టుబడి ఉంటాను. గౌరవ పోలీసు వారి అందరికీ కూడా నేను 100% సహకరిస్తాను. మా కమిటీ మొత్తం కూడా సహకరిస్తాము. నిన్న నేను ఈరోజు ప్రెస్ మీట్ అని చెప్పేసి మా కమిటీ పెడితే అనిల్కి ఇచ్చిన డబ్బులు ఇచ్చిన వాళ్ళకి భయపడి వాళ్ళు అడుగుతారని చెప్పేసి ఏదో గొప్పగా చెప్పుకోవాలని చెప్పేసి ప్రెస్ మీట్ పెడుతున్నాడు అని ఏదో ఇష్టం వచ్చినట్టుగా డైలాగులు పెట్టారు. నాకు ఇప్పుడు కూడా సభాముఖంగా అడుగుతున్నా, ఒక్క పైసా నా సొంతంగా సొసైటీలో డబ్బు కట్టకుండా నాకు పైసా ఇచ్చామని ఎవరు చెప్పినా సరే దాన్ని పూర్తి బాధ్యత నేను వహిస్తాను. మేము ఇచ్చిన సభ్యత్వం, కొత్త సభ్యత్వాలు ఇచ్చింది 20 సభ్యత్వాలు మాత్రమే. అది కూడా జనలబడిలో పెట్టి ఇక్కడ మనుగడ ఇబ్బంది అవుతుంది, ఒక 20 సభ్యత్వాలు ఇస్తాము అని క్లారిటీగా చెప్పుకొని మరి 20 సభ్యత్వాలు తీసుకొని ఆ రోజు ఉన్న పర్మిషన్ల కోసం కానీ ఆ నిమిత్తం కోసం కానీ స్పాట్లో తీసుకోవడం జరిగింది. అంత మించి తప్ప నాకు అధికారం ఉంది కదా అని చెప్పేసి ఒక 200 మంది సభ్యత్వాలు నేను ఇవ్వాల. కానీ 300 మందికి అక్రమంగా ఫ్లాట్లు రిజిస్ట్రేషన్ చేశారని చెప్పేసి చాలా నేను చూశాను. మేము ఎక్కడా కూడా అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయలేదండి. ఎప్పుడైతే 2015లో అలాట్మెంట్ కమిటీ మీరు చేసుకోండి, ఏమైనా చేంజెస్ కానీ ఏదున్నా సరే మీరే చేసుకోండి అన్న తర్వాత 2016లో అప్పుడున్న కమిటీ 7th అలాట్మెంట్ చేసింది. 7th అలాట్మెంట్ చేసిన తర్వాత మేము వచ్చిన తర్వాత 8th అలాట్మెంట్ రూపంలో చేయడానికి మేము అధికారులను సంప్రదిస్తే మా పరిధి అయిపోయింది అని చెప్పేసి మీరు జల్లబడిలో పెట్టుకొని నిర్ణయం తీసుకోండి అన్న తర్వాత జల్లబడి పెట్టి అప్పటి నుంచి ఉన్న ఫ్లాట్లు అంటే తీసేసి అలాట్ చేసిన ఫ్లాట్లు గత కమిటీలో కానీ అవన్నీ అలాట్మెంట్ చేసిన ఫ్లాట్లు ఇప్పుడు మేము చేయటం వల్ల అవన్నీ కూడా మేమే చేసామని అంటున్నారు. మేము ఫైనల్గా అంతిమంగా కూడా సినిమా కాని వాళ్ళని తీసేసాము, సినిమా వాళ్ళకే ఇచ్చాం. నిన్నటిదాకా పోరాటం చేసింది కూడా సినిమా వాళ్ళకి కాని వాళ్ళని తీసేయండి, సినిమా వాళ్ళకి ఏమన్నా చెప్పిన వ్యక్తులు మళ్ళా తీసివేయబడ్డ సభ్యులు సినిమా వాళ్ళు కాకపోయినా వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ సొసైటీని ఇబ్బంది పెడుతూ ఉన్నారు. ఫైనల్గా నేను ఒకటే చెప్పేది, ఏదున్నా సరే ఇది ఒక కుటుంబం. నేను ఎవరి మీద విమర్శ కాదు, ఇప్పుడు నాకు విమర్శ చేసే ఓపిక కూడా లేదు, నాకు కూడా నశించిపోయింది. ఎందుకంటే ఎవరైనా సరే ఒకళ్ళు బాధపడ్డా అంతిమంగా సొసైటీ ముందుకెళ్లాలనే ఉద్దేశంతోనే అంత భారమంతా కూడా నేను 15 సంవత్సరాల నుంచి ఎవరు కమిటీ ఉన్నా సరే ఎవరి దగ్గర మాట్లాడాలన్నా ఏదన్నా ఉన్నా కష్టంలో ఉన్నా సొసైటీకి ఎప్పటికప్పుడు అండగానే ఉన్నా నేను. అదేవిధంగా ఎవరన్నా వచ్చినా ఇప్పుడు ప్రెసిడెంట్ నేను 3 years అయింది ప్రెసిడెంట్ అయ్యి. అంతకుముందు ప్రెసిడెంట్ కానప్పుడు కూడా సొసైటీలో ఉన్నప్పుడు కూడా కమిటీ నెంబర్గా ఉన్నా సరే పూర్తి బాధ్యతతో అన్ని ఎవరిని నెంబర్ వచ్చినా ఎవరిని కష్టంగా మాట్లాడినా వాళ్ళని పిలిచి మీకు పని అయ్యిద్ది, మీకు ఇలా చేస్తాం అలా చేస్తామని చెప్పేసి నేను అంతటికి నేను పూసుకోవటం వల్ల ఈరోజు ఎక్కువగా నా పేరు వినపడుతూ ఉంది. కానీ నేను ఎవరిని కూడా నేను ఒక్కడే పడ్డాను కానీ నేను ఎవరి మీద కూడా ఒక నింద కూడా వేయలేదు. నాకు నింద వేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎప్పటికైనా సరే న్యాయం గెలిచిద్దని నాకు నేను న్యాయంగానే న్యాయబద్ధంగానే గౌరవ న్యాయస్థానం ఇచ్చే తీర్పు నాకు ఫేవర్గానే వస్తానని నేను భావిస్తున్నా. నేను దాంట్లో ఎటువంటి మొహమాటం కూడా పడట్లేదు. కానీ ఎవరిని అన్నా సరే నాకేదో బాధ కలిగింది కదా అని చెప్పేసి నేను కూడా కొన్ని రోజులు లీవ్లో వెళ్తున్నా అని చెప్పేసి సొసైటీ లీవ్ లెటర్ ఇచ్చి ఒక 6 నెలలు వెళ్ళొచ్చు. కానీ సొసైటీ మనుగడ ఆగిపోతుంది టోటల్గా ఇక్కడ. అందుకే ఎవరినన్నా ఎవరిని నిందలేసినా ఎవరేం చేసినా సరే నా ఫ్యామిలీ కూడా అసలు ఎందుకు నువ్వు సొసైటీకి అంత అవసరం ఏముంది, ఇంత నిందలు పడాల్సిన అవసరం ఉందన్నా కానీ నేను ఇప్పుడు కూడా ఒకటే మాట చెప్పాను, సొసైటీ ఇప్పుడు చాలా క్లిష్ట పరిస్థితి. ఈ క్లిష్ట పరిస్థితిలో నేను ఒకటే ఈరోజు మీ ద్వారా తెలియజేయాల్సింది ఏంటంటే, ఇందాక మా సెక్రటరీ గారు చెప్పినట్టు త్వరలో, ఎందుకంటే ఇప్పుడు బోనాలు ఉన్నాయి కాబట్టి మన దగ్గర ఎప్పుడు బోనాలు వస్తే తెలియదు కాబట్టి మేము అఫీషియల్గా 15 days తర్వాత నోటీస్ ఇవ్వాలి, 15 days ముందు నోటీస్ ఇవ్వాలి కాబట్టి అఫీషియల్గా 15 days నోటీస్ ఇచ్చి మేము జల్లబడి పెడతాము. మన కుటుంబ విషయాలు ఏదున్నా సరే బయట ఎంత రోతగా మాట్లాడుకుంటారంటే ఎక్కడ ఏ వ్యవస్థ దగ్గరికి పోయినా సొసైటీలో చాలా 100 కోట్లు 1000 కోట్లు, అసలు సొసైటీ ప్రాజెక్టు వాల్యూ 750 కోట్లు, అంతిమంగా ఫైనల్గా 750 కోట్లు పెరిగితే 10 కోట్లు అటు ఇటుగా ఉంటుంది. దానికి 3000 కోట్లు జరిగింది, 100 కోట్లు 300 కోట్లు జరిగింది అవినీతి అంటే, నేను వచ్చిన తర్వాత 300 కోట్లు అవినీతి జరిగిందని చెప్పేసి చాలా పెద్దవాళ్ళ దగ్గర మాట్లాడటం జరిగింది. నేను వచ్చిన తర్వాత అమౌంట్ మొత్తం నా బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్, తెలుగు సినీ వర్కర్స్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్ మొత్తం కలిపినా కానీ 60 కోట్లు ఉండదు.
మరి 300 కోట్లు ఎక్కడి నుంచి వచ్చిందో 60 కోట్లు మన వర్క్ కంప్లీట్ చేసింది ఏంటి, ఎన్ని ఎడిపోయినాయో మరి నాకేం అర్థం కాల. అందుకే ప్రాక్టికాలిటీ తెలియాలి. ఏదన్నా సరే ఎవ్రీ 6 మంత్స్కి ఎవ్రీ 1 ఇయర్కి ఆడిట్ రిపోర్ట్ ఉంటుంది. ఎవరు ఆడిట్ రిపోర్ట్ పెడతారు క్లియర్గా. ఇవన్నీ ఉంటాయి కాబట్టి నేను సభ్యులను ఒకటే కోరేది, మీరు ఇప్పుడు దాకా ఏం చేశారు, మేమేం చేసాము అన్ని విషయాలు పక్కన పెడదాం. జనరల్ బాడీ ఉంది, కంప్లైంట్స్ పెట్టేవాళ్ళు కానీ ఎవరైనా సరే జనరల్ బాడీకి రండి. ఈసారి పర్టికులర్గా వాళ్ళకు ఎజెండానే పెడతాం. సభ్యుల అభియోగాలు వారు పూర్తి వివరణ ఇచ్చే విధంగా, సభ్యులు తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉండే విధంగా మనం ముందుకెళ్దాం. ఇక్కడ బయట మాట్లాడటం వల్ల బయట తెలుస్తుంది తప్ప ఇక్కడ సభ్యులకు అసలు చాలామందికి, ఎందుకంటే ఈ సొసైటీ అంటే ఏంటంటే అండి, ఏదన్నా సరే ఫైనల్ నిర్ణయం జనరల్ బాడీయే. మనం బయట ఎన్ని మాట్లాడుకున్నా ఎన్ని చేసినా ఏ వ్యవస్థ మనం తప్పబెట్టినా ఇంకోటి పెట్టినా అంతిమ నిర్ణయం జనరల్ బాడీకే ఉంటుంది. అందుకే ఏ సభ్యులకి ఏ అన్యాయం జరిగిందో ఆ ఒక్క సభ్యులు ఈ కమిటీ ఇట్లా తప్పు చేసింది, ఈ తప్పు వల్ల మేము ఖండిస్తున్నాము అంటే మీ 10 మంది కాదు, వచ్చే 4000 మంది కూడా మమ్మల్ని తప్పుపడతారు. అప్పుడు నిజంగా మేము తప్పు చేసామని భావించి మేము కరెక్ట్ కాదేమో అని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకోవడానికి ఒక ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే ఒక వ్యవస్థలో ఒక 10 మంది 20 మంది ఎక్కడైనా మనకు ఉంటారు, వ్యతిరేకంగా పనిచేస్తారు, ఒక 10% వ్యతిరేకంగా కూడా పనిచేస్తారు. కానీ అంతిమంగా దానివల్ల 4200 కుటుంబాలకు అన్యాయం జరుగుతుంది. ఇక్కడ ఈ చుట్టుపక్కల మీరు చూడండి, ఎక్కడ పెట్టినా ఎంత బిల్డింగ్లు కడుతున్నారు. ఇక్కడ మనం అదే ఒక ఫ్లాట్కి 2 లక్షలు 3 లక్షలు వేసుకుంటే అంతకన్నా మంచి మౌలిక వస్తువులు ఉండే యొక్క మన ల్యాండ్ మన సొసైటీ. కానీ ఏ స్టెప్తో ముందుకెళ్దామన్నా ఎవరికి ఇక్కడ సహకరించినట్టుగా లేదు. ఏదున్నా సొసైటీ వాళ్ళే చూస్తారు, వాళ్ళే కడతారు. ఎవరు కడతారు, ఎవరింటి దగ్గర నుంచి తెచ్చి కడతారు, ఎవరు కట్టరు. సొసైటీ అంటే ఒకటే, కష్టం వచ్చినా నష్టం వచ్చినా 4000 మంది 4200 మంది సభ్యులు భారం వేసుకోవాలి తప్ప బయట నుంచి ఎవరు ఇవ్వరు. అయినా సరే అటువంటి భారం వేయకుండా కొత్తగా మన దాంట్లోనే ఒక ప్లేస్ ఉంది కాబట్టి ఒక ట్విన్ టవర్స్ రూపంలో కట్టుకొని అక్కడ భారం వేసుకొని సొసైటీని ముందుకు తీసుకెళ్దామని మేము చాలా ప్లాన్లు చేసుకోవటం, ప్లాన్లు చేయటం, అందరికి సభ్యులకు వివరించటం, అన్నీ కూడా వాళ్ళ ఆమోదం తెలపడం, దాని ప్రకారంగా మేము ముందుకెళ్తున్నాం. కానీ ఇప్పుడు చాలా పూర్తిగా క్లిష్ట పరిస్థితులకు వెళ్ళిపోయింది. కానీ నేను అంతిమంగా సభ్యుల్ని కోరేది ఒకటే, మా తప్పుంటే అక్కడ చెప్పండి. జనరల్ బాడీలో సభ్యులు తీసుకునే నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటాం. అక్కడ సభ్యులు మీ పరిపాలన మీరు అందరినీ కూడా మీరు మేనేజ్ చేయలేరు, మీరు సొసైటీ ముందుకు తీసుకెళ్ళలేరు అంటే కనుక అక్కడ సభ్యుల తీర్పుకి మేము పూర్తిగా కట్టుబడి ఉంటామని చెప్పేసి మీ సభాముఖంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే మీకు మీడియా మిత్రులకి అందరికీ తెలుసు, ఇక్కడ చాలా క్రైమ్ బ్యూరోస్ ఉంటారు, అందరూ ఉంటారు. మేము 2020 డిసెంబర్ తర్వాత మేము వచ్చిన తర్వాత ఏమి జరిగిందో మీకు కూడా అన్నీ కూడా మీకు అందరి దగ్గర పేపర్స్ ఉన్నాయి. నేను అదే చెప్తున్నా, మేము అలాట్మెంట్ చేసిన మాట వాస్తవం, రిజిస్ట్రేషన్ చేసిన మాట వాస్తవమే, కానీ అన్యాయంగా అక్రమంగా ఎక్కడా చేయలేదు. నిజమైన సినీ కార్మికులు చేసామే తప్ప ఎవరికీ చేయలేదు. అలాగే డబ్బు కట్టిన వాళ్ళని తీసేసి వేరే వాళ్ళకి ఇచ్చామే తప్ప డబ్బు కట్టి ఒరిజినల్ సినిమా వాళ్ళు ఎవరిని కూడా మేము అన్యాయం చేయలేదు. సినిమా వాళ్ళు కాని వాళ్ళకి అవకాశం ఇచ్చాము, అవకాశాన్ని వాళ్ళు ఉపయోగించుకోకపోతే వాళ్ళకి నోటీసులు రాసి మరీ తీసివేయడం జరిగింది. నేను ఆహ్వానించేది ఒకటే, మేము ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇగోలుగా పోతే నేను తప్ప ఎవడు పాలించకూడదని ఇగో నాకున్నా, అలాగే మాకు న్యాయం జరగకపోతే సొసైటీ ఉండకూడదని మీకున్నా, సొసైటీ వ్యవస్థ దెబ్బతింటుంది. దయచేసి వ్యవస్థ దెబ్బతినొద్దు. మేమందరం కూడా, నేను కమిటీ వారితో అందరితో కూడా మాట్లాడాను. నా వల్ల కాక ఇది వ్యక్తిగతంగా వెళ్తున్నట్టు తప్ప వ్యవస్థ కోసం మీదుగా కాదు కాబట్టి నా మీద ఏదో వ్యక్తిగతంగా నేను ఉంటే ఈ సొసైటీ మరి నాకు మంచి పేరు వస్తుందని చేస్తున్నారో లేకపోతే నేనైతే చేయగలను చేస్తాను నాకు కూడా అర్థం కావట్లేదు. అందువల్ల జనరల్ బాడీలో సభ్యులు కనుక నిర్ణయిస్తే మేము తప్పుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. సొసైటీ మంచి చేస్తానని కనుక వారు పూర్తిగా వివరిస్తే, అందువల్ల మేము సభ్యులందరినీ ఆహ్వానించేది ఒకటే, ఏదున్నా సరే కేసులు పెట్టుకోవటం ఇంకోటి వెళ్ళటం వల్ల మనకు న్యాయం జరగదు, సొసైటీ ఇబ్బంది పడుతుంది. ఈ రోజు నేను ఇప్పుడు రిజైన్ చేయొచ్చు, నాకెందుకు, నేను పెయిన్ నేను ఒక్కడినే అనుభవించాను. నేను అయినా సరే నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, ఆ బాధ ఉన్నా సరే సొసైటీ ముందుకు పోవాలంటే అందరి దగ్గర ఒక సమిష్టి నిర్ణయం ఉంటే దాన్ని నేను స్వాగతిస్తాను. అంతేగాని బయట మన సొసైటీ గురించి తప్పుగా మాట్లాడుకుంటే ఇక్కడ నివాసం ఉండే వాళ్ళకు కూడా ఒక మంచిగా ఉండదు. ఎందుకంటే చిత్రపూర్లో ఉన్నామంటే ఒక బ్రాండ్గా ఉండాలనేది నా కోరిక. ఏదున్నా సరే ఎటువంటి అభియోగాలున్నా మేము తట్టుకోవడం సిద్ధంగా ఉన్నాం. దాన్ని బట్టి నేను ముందుకెళ్ళడానికి నేనైతే మాత్రం సిద్ధంగా ఉన్నాం. ఆ ప్రకారమే వెళ్తాం. ఏదున్నా సరే ఇప్పుడున్న కేసులన్నిటికి కూడా నేను గౌరవ న్యాయస్థానం నేను పూర్తిగా దాన్ని సమర్థిస్తాను. నాకు మంచి న్యాయం జరిగిద్దని నేను భావిస్తాను. దీంట్లో ఎవరి మీద నాకు ఎటువంటి సభ్యులు పెట్టిన కంప్లైంట్స్ కానీ ఏదైనా సరే ఎవరి మీద నాకు కోప తాపాలు కానీ ఏమీ లేవు. వ్యవస్థ కోసం మంచి రోజులు రావాలని కోరుకుంటున్నా. దాని ప్రకారమే
నేను పూర్తిగా సహకరిస్తానని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నా. మరలా మీ ద్వారా తెలియజేసేది ఒకటే, వారి దగ్గర ఏ ఆధారాలు ఉన్నా, ఎందుకంటే సభ్యులకు అసలు ఎందుకు జైలుకు పోతున్నారు, ఎందుకు ఈ రోజు కేసులు ఎందుకు అనేది మా సభ్యులకు అర్థం కావాలి. బయట వాళ్ళు అడుగుతున్నారు తప్ప సభ్యుల్లో ఎవరికి అర్థం కావట్లా. రేపొద్దున ఇబ్బంది పడేది సొసైటీ సభ్యులు మాత్రమే. బయట వాళ్ళు వచ్చి సొసైటీని కాపాడలేరు. మంచి చేయాలన్నా సరే సొసైటీ సభ్యులే చేయాలి, చెడు చేయాలన్నా సొసైటీ సభ్యులే చేయాలి. కాబట్టి సొసైటీ సభ్యుల సమక్షంలో ఒక నిర్ణయం తీసుకుందాం. ఆ రోజు నేను ఇండస్ట్రీ పెద్దల్ని, అంటే మా చిత్రపురి సభ్యుల్ని మరి బయట నుంచి ఇక్కడ చేసేది ఏముండదు. ఈ చిత్రపురి సభ్యుల యొక్క సమస్యని చిత్రపురి సభ్యులే పరిష్కారం చేసుకోవాలి. కాబట్టి చిత్రపురి సభ్యులందరినీ కూడా ఆహ్వానిస్తాం. దాంట్లో సభ్యులుగా ఉన్న పెద్దవాళ్ళందరినీ కూడా వారిని ఆహ్వానించి వారి సమక్షంలో ఒక గ్రీవియన్స్ కమిటీ కూడా వేసుకొని ఆ కమిటీ సమక్షంలో ప్రతి సమస్య పరిష్కారానికి మేము ముందుంటాం. ఆ తర్వాత అంతిమ తీర్పుగా సభ్యులు ఏది ఇస్తే దానికి నేను పూర్తిగా కట్టుబడి ఉంటానని చెప్పేసి మరొకసారి తెలియజేస్తున్నా. మేమైతే మాత్రం ఈ కమిటీ ఎటువంటి తప్పు చేయలేదు, తప్పుడు రిజిస్ట్రేషన్లు చేయలేదు, తప్పుడు సభ్యత్వాలు ఇవ్వలేదు, తప్పు పనులు ఏమీ చేయలేదు, ఒక్క రూపాయి కూడా మిస్యూజ్ అయితే చేయలేదు. మేము జైల్లో ఉండి కూడా ఇక్కడ ఎంఐజీ వాళ్ళకి ప్రాజెక్ట్ ఆగకూడదనే ఉద్దేశంతో ఒక వీడిఎఫ్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసాం. 4 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ కింద వీడిఎఫ్ స్లాబ్ ఉంటుందన్నమాట సెల్లార్లో. అది కూడా ఆగిపోయింది. ఇప్పుడు ఫైనల్గా నిన్న మీరు చూసే ఉంటారు, అది కూడా మీకు వచ్చి ఉంటుంది, పంపించే ఉంటారు కొందరు మిత్రులు. సొసైటీ అకౌంట్ ట్రాన్సాక్షన్ ఏది ఇంక చేయకూడదు అని చెప్పారు. దానికి ఎలా వెళ్ళారంటే, నేను లోపల ఉన్నప్పుడు ఇక ఈ వ్యక్తికి ఇక ఒక 10 years వరకు ఇక బెయిల్ రాదు, లోపలే ఉంటాడు అని సభ్యులను మభ్యపెట్టడం. ఇక్కడ ఈ 11 మంది కమిటీ సభ్యులు పారిపోయారు. కానీ వేరే సభ్యులు ఇక్కడ బ్యాంక్ అకౌంట్స్ ఆపరేషన్ చేస్తున్నారు, అప్రాపరేషన్ ఫండ్స్ చేస్తున్నారు. కాబట్టి బ్యాంక్ అకౌంట్ సీజ్ చేయండి అని చెప్పేసి వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. సరే, కోర్టు న్యాయస్థానం వారు మంచి తీర్పు ఇచ్చారు. ఏదున్నా సరే అట్లా అప్రాపరేషన్ ఫండ్స్ కాకూడదు కాబట్టి డీసీఓను ఆపరేషన్ చేయమని కోఆపరేటివ్ అధికారులకి ఇచ్చారు. నేను దాన్ని స్వాగతిస్తున్నా. వారు గెలిచామని తృప్తిపడ్డా. ఎందుకంటే ఇక రేపటి నుంచి వాళ్ళు ఆపరేషన్ చేస్తే వాళ్ళు ఏ విధంగా చేస్తారు, ఫండ్స్ ₹1 మిస్యూజ్ అయిందని మమ్మల్ని అనే అధికారం కూడా ఎవరికీ ఉండదు. ఇంకా మేము దాన్ని 100%గా స్వాగతిస్తున్నాం. అది తీర్పు గవర్నమెంట్ అధికారులకే ఇచ్చింది కాబట్టి వారికి ఉన్న వర్క్ ఎలా చేస్తారో, మరి మనకు వాటర్ బిల్స్ కానీ, పవర్ బిల్స్ కానీ, లేకపోతే మన కన్స్ట్రక్షన్కి కానీ మరి వాళ్ళు ఎలా కంప్లీట్ చేస్తారో మాకు త్వరలో తెలుసు. అది ఆర్డర్ నిన్నే వచ్చింది, ఆల్రెడీ మీ అందరికి కూడా వచ్చే ఉంటుంది. దానికైతే మేము స్వాగతిస్తున్నాం. మాకు అకౌంట్ చెక్ పవర్ లేదని మేము ఫీల్ కూడా కావట్లా. పని కంప్లీట్ కావట్లేదు. దగ్గరుండి మేము వాళ్ళు పని చేపిస్తానంటే మేము దగ్గరుండి పని చూసుకొని పని కంప్లీట్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం. దానికైనా సరే సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మరొకసారి తెలియజేస్తున్నాం. ఇంకా నాకు కుట్రలు కుతంత్రాలు అవన్నీ మనకేం వద్దండి ఇంకా. ఎందుకంటే ఎవరేదున్నా అంతిమంగా బాధపడ్డది నేను చెప్పాల్సింది నేను, ఇక్కడ కంప్లీట్ చేయాల్సింది నేను. రేపు సభ్యులు కనుక నిర్ణయిస్తే నా వెనకైతే వేరే బయట కుట్ర ఏముందో లేదు, మా సభ్యులే ఉన్నారో అందరికీ తెలిసిందే. సరే, ఆ సభ్యులు వెనక ఎవరు ఉన్నారో నాకు తెలియదు, నేను ఎవరిని కూడా మళ్ళా విమర్శించేది కూడా లేదు. కాబట్టి అది అంతిమంగా జనలబడిలో మాట్లాడుతానండి. సార్, ఒక్కటే ఇందాక కూడా చెప్పాను, మన సొసైటీ ల్యాండ్ 67 ఎకరాల 16 గుంటలు. దీంట్లో ఒక గజం కూడా పక్కకు పోలేదు. ఒకటి, ఇది కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ కాస్ట్ 768 కోట్ల రూపాయలు. 768 కోట్ల రూపాయలతో ప్రాజెక్ట్ అంతా కంప్లీట్ చేసాం. ఆల్రెడీ ఏదైతే ఎక్సెస్ అమౌంట్ ఇచ్చామో ఆ అమౌంట్ అంతా కూడా మళ్ళీ తిరిగి రావాలని చెప్పేసి ఐబీఆర్సీఎల్ కంపెనీ ఒప్పుకోవటం, యువర్స్ కన్స్ట్రక్షన్ ఒప్పుకోవటం కూడా అది కూడా ఈ కమిటీ సాధించింది. మేము ఈ కమిటీ అన్ని పోరాటాలే చేసాం. గతంలో జరిగిన అన్నిటి కూడా 2020కి ముందు జరిగిన అన్నిటిని కూడా ఇచ్చిన అడ్వాన్సులు కానీ వాటిని కానీ మేము తిరిగి వెళ్ళి కోర్టులకు వెళ్ళి సాధించుకొని అంతా కూడా మళ్ళీ రికవరీ చేస్తున్నాం. అలాగే పర్మిషన్లు తెచ్చాం, ఆక్షన్లోకి వెళ్ళిన బ్యాంకుని కాపాడాం. అలాగే ఆగిపోయిన ప్రాజెక్ట్ ఆగిపోయింది, టోటల్గా ఇక లేదు అన్న ప్రాజెక్ట్ని కంప్లీట్ చేసి చూపించాం. ఇక మేము ఇన్ని పనులు చేసాం తప్ప మేమైతే అవినీతి చేయలేదు. అవినీతి చేసినట్టుగా ఆరోపణ చూపించమనండి. ఆ తర్వాత రేపు సభ్యులు ఏ నిర్ణయం తీసుకున్నా దానికి పూర్తిగా కట్టుబడి ఉంటాం. విమర్శలు ఎవరు చేస్తారు? మా సభ్యులే చేస్తారు. మరి వారి యొక్క ఆంక్ష ఏంటో ఏమిటో రేపు జనలబడికి చెప్పుకోమని కోరుతున్నా. రిజిస్ట్రేషన్లు ఎందుకు అయినా నాకైతే తెలియదు. కానీ సొసైటీ రిజిస్ట్రేషన్లు అయితే గౌరవ న్యాయస్థానం ఏం చేసిందంటే జనవరి 25వ తేదీ
జనవరి 25, 2024 తేదీ ఒక ఆర్డర్ ఇచ్చిందండి 46502/23. దాంట్లో క్లారిటీగా క్లియర్గా ఇంకా సొసైటీలో 160 ఫ్లాట్లు రిజిస్ట్రేషన్లు పెండింగ్ ఉన్నాయి. ఆ 160 ఫ్లాట్లు పెండింగ్ ఏ అయితే ఉన్నాయో ఇట్లా పలు కంప్లైంట్స్ వస్తున్నాయి కాబట్టి మరొకసారి ఆ 160 మంది రిజిస్ట్రేషన్లు డీసీఓ గారిని కమిషనర్ గారిని చెక్ చేసి మేనేజ్మెంట్ కమిటీకి ఇవ్వండి, వాళ్ళు రిజిస్ట్రేషన్ చేస్తారు అని చెప్పేసి అది 4 నెలల్లో కంప్లీట్ చేయండి అని మే 24వ తేదీకి డేటు పెట్టి వాళ్ళు ఇవ్వడం జరిగింది. వారిని మేము సంప్రదించాము. ఈ ఎలక్షన్స్లో ఉన్నాం కాబట్టి కొంచెం వ్యవధి ఇవ్వండి అని చెప్పేసి వారు కాలయాపన చేయడం జరిగింది. వారికి ఉన్న ఒత్తిళ్ల మేర మరి వారు ఇస్తే కంపల్సరీగా రిజిస్ట్రేషన్ చేయవలసిందే. అలానే సెకండ్ రిజిస్ట్రేషన్ కూడా ఆయని అని చెప్పేసి మా దృష్టికి వచ్చినప్పుడు మేము వారిని అడిగాము. మేము వాళ్ళు చేస్తాము కానీ మాకు ఆఫీసర్ల నుంచి పర్మిషన్ కావాలి అన్నారు. కానీ మాకు ఎటువంటి ఆపినట్టుగా ఎటువంటి ఆధారం అయితే వాళ్ళు చూపలేకపోయారు. మరి ఎందుకు ఆపారు అనేది మాకైతే అఫీషియల్గా రీజన్ లేదు. నేను అదే చెప్పానండి, అక్రమంగా రిజిస్ట్రేషన్ ఒక్కరికి కూడా చేయలేదు. సొసైటీలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా మీకు చెప్పడం జరిగింది. నేను అడిగేది కూడా అదే, అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశాను అని ఎవరైతే భావించారో, ఎవరు ఫ్లాట్ అయితే కోల్పోయామని భావించారో వారు రేపు జనరల్ మేము సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. వారి యొక్క సమస్యని సభ్యులందరికీ చెప్పండి. మేము ఇది కట్టాము, ఇంత కట్టాము, ఈ టైంలో కట్టాము, ఈ టైంలో మాకు రిజిస్ట్రేషన్ అడిగాము, కానీ నా ఫ్లాట్ తీసేసి నేను మొత్తం డబ్బు ఇన్ టైంలో కట్టినా కానీ నేను నిజమైన సినీ కార్మికుని అయినా కానీ ఈ కమిటీ తీసివేసిందని రేపు సభ్యులకు చెప్తే ఆ సభ్యులు కనుక నిర్ణయం తీసుకుంటే నేను కట్టుబడే ఉంటానండి. సార్, ఇప్పుడు కొన్ని ప్లాట్లు కడుతున్నారు అని చెప్పేసి అంటున్నారు. కొన్ని అంటే అవి కట్టిన తర్వాత ఎవరికి ఇస్తారు, దాని తర్వాత అలాట్మెంట్ ఎట్లా ఉంటుంది, ఫస్ట్ క్వశ్చన్. దాని తర్వాత మీరు పార్టీ మారిన తర్వాత ఇవన్నీ ఇబ్బందులు అవుతున్నాయా అని చెప్పేసి కొన్ని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంటే ఫస్ట్ మీరు బీజేపీలో గెలిచిన తర్వాత టీఆర్ఎస్కి వెళ్ళారు. టీఆర్ఎస్ అధికారంలో లేని తర్వాతనే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మీ మీద కుట్ర పన్ని మిమ్మల్ని అరెస్ట్ చేశారని చెప్పేసి ఒక ఆరోపణలు వినిపిస్తున్నాయి. దాని తర్వాత మీ ప్రెసిడెంట్ పదవి పోయిన తర్వాత ఎవరైతే మీద ప్రెసిడెంట్ పదవికి మీరు రాజీనామా చేస్తే, అంటే మీరందరూ కూడా మీరు ప్రెసిడెంట్గా ఉండడం ఇష్టం లేదని చెప్పేసి తెలుస్తూ ఉంది. అయితే మీ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేస్తే ఈ యొక్క కేసులన్నీ కూడా మీతో వచ్చే ఏమైనా కాంప్రమైజ్ చేసుకుంటారా? అంటే వాళ్ళు సహకరిస్తారా సొసైటీకి నేను రిజైన్ చేస్తానంటే? అంటే నాకు వచ్చినటువంటి అనుమానము, దాని తర్వాత మీ మీద ఇవన్నీ కుట్రలు జరిగినాయి. ఇప్పుడైతే చాలా మటుకు ఈ సొసైటీ ఫామ్ కావడానికి అనిల్ గారే వల్లభనేని అని చెప్పేసి అన్నారు. మీ ద్వారానే మొత్తం జరిగిందని చెప్పేసి అన్నారు. కానీ ఇప్పుడు చూస్తే మాత్రం ప్లేట్ పిరాంచింది. దాని తర్వాత మీ మీద కేసులు పెట్టడం జరిగింది. ఇన్ని సంవత్సరాల నుంచి లేనిది ఈ రోజే ఇవన్నీ ఎందుకు వచ్చాయి? దాని తర్వాత ఇవన్నీ కూడా మీ మీద జరుగుతున్నట్టు కుట్ర అని చెప్పేసి అనిపిస్తూ ఉంది. కానీ మీదేమో మీకేదో ఎవరి మీద ద్వేషం లేదు, అది దేవుడు చూసుకుంటారని చెప్పి మీరు అంటున్నారు. మీరు చాలా క్వశ్చన్లు అడిగారు సార్. ఒకటే, నాకు రాజకీయ పార్టీ అనేది నా వ్యక్తిగతం, అది వ్యవస్థకు సంబంధించిందేం కాదు. కానీ వ్యవస్థ అనేది, సొసైటీ అనేది ఎప్పుడైనా సరే అధికార పార్టీ ఏదుంటే ఆ పార్టీకి మద్దతుగా ఆ పార్టీ కార్యకలాపాలకి అన్నిటికీ కూడా సపోర్ట్ చేస్తూ వెళ్తూ ఉంటుంది. ఆ తర్వాత మేము సొసైటీ పాలకవర్గం అంతా కూడా మన ఇండస్ట్రీ పరంగా, ఫిలిం ఇండస్ట్రీ పరంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారిని కలవడం జరిగింది. ఆ రోజు చిత్రపురి గురించి కూడా మాట్లాడితే అతి త్వరలో ఇండస్ట్రీ అంతా కూడా అన్ని విషయాలు కూడా చర్చిద్దామని చెప్పారు. కానీ మా దృష్టికి చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి, మీరు కంప్లైంట్స్ ఏమి రాకుండా చూసుకోండి అని కూడా ఆ రోజు మాకు చెప్పడం జరిగింది. ఆ తర్వాత తుమ్మల నాగేశ్వరరావు గారు మా కోఆపరేటివ్ శాఖ మంత్రివర్యులు, వారిని కూడా కలవడం జరిగింది. వారికి అన్ని వివరాలు వివరించడం జరిగింది. అలాగే మన సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని వారిని కలవడం జరిగింది. అన్ని విషయాలు చెప్పాము. కానీ ఇప్పుడు కూడా మేము ఫైనల్గా వారిని రేపు కలుస్తున్నాము. మరలా ఒక్కసారి ఎవరైతే అభియోగాలు చేస్తున్నారో వారందరినీ కూడా ఒక్కసారి మాకు జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేసి ఈ యొక్క జనరల్ బాడీకి వారందరూ కూడా మేము తీసుకున్న నిర్ణయాలని వారి ముందు పెట్టి ఒక నిర్ణయం తీసుకొని దాన్ని బట్టి వెళ్దామని ఇంకా ఫైనల్ టాస్క్ అనుకోండి ఇది. ఎందుకంటే ఏ నిర్ణయం అయినా సరే ఇప్పుడు తీసుకోకపోతే ఇక సొసైటీ ప్రతి నెల ఇంట్రెస్ట్ రూపంలో ₹1 లాస్ అయ్యే పరిస్థితిలో ఉందండి. ఇక్కడ నా స్వార్థం కోసం నేను ఇదే సీట్లో కూర్చుంటా అని చెప్పేసి ఒక రూమ్కి డోర్ వేసుకొని ఏసీ వేసుకొని కూర్చుంటే నెలకు ₹1 పెరిగింది. రేపొద్దున నాకు ఒక 1 yearలో పీరియడ్ అయిపోద్ది. ఆ పీరియడ్ అయిపోయిన తర్వాత నేను కూడా వదిలేస్తే ఈరోజు 150 కోట్లు ఉన్నది, రేపొద్దున 180 కోట్లు అయింది. ఆ 180 కోట్లు కూడా మళ్ళా ఇటు కన్స్ట్రక్షన్ ఆగిపోయి
ఆగిపోయిన ప్రాజెక్టుకి మళ్ళీ లీకేజీలు వచ్చి మళ్ళీ వాటి మరమ్మతులకి మళ్ళీ పెట్టుబడి ఇంకా ఎక్కువైంది. ఇవన్నీ కూడా మనకే భారం. ఎవరు పక్కన వాళ్ళు ఎవరెవరు మళ్ళీ దానికోసం మళ్ళీ లోన్ తెస్తే ఆ లోన్ వడ్డీలు కూడా మళ్ళీ మనమే కట్టుకోవాలి. ఇవన్నీ ఉంటాయి కాబట్టి నేను దానికి పూర్తిగా నేను సభ్యుల నిర్ణయానికి కట్టుబడి ఉంటా. అలాగే మీరు చెప్పినట్టుగా ఇప్పుడు ఒక నేను ఆఫర్గానే భావిస్తాను దాన్ని. నేను రిజైన్ చేస్తే సొసైటీకి వాళ్ళు సహకరిస్తామని కనుక మీ ద్వారా ఆ పెద్దలందరూ ఎవరన్నా కనుక నిజంగా అందరితో మాట్లాడి అనిల్ ఒక్కడు తప్పుకుంటే మేము అందరం సహకరిస్తామని చెప్పేసి అటువంటి ఆధారంతో కనుక వస్తే అది తీర్మానం రేపు జల్లబడిలో పెట్టుకొని నేను కమిటీ సభ్యులుగా ఇక్కడ పక్కనే కూర్చుంటా. వాళ్ళకి నచ్చిన వాళ్ళని ప్రెసిడెంట్గా ఎన్నుకోమనండి. హ్యాపీగా దానికి కూడా నేను స్వాగతిస్తున్నా. రోజు ఉండాలి, దాని తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వంలో రోజు ఉండాలి, అక్కడ ఉండాలని చెప్పేసి అన్నారు. మళ్ళీ ఇప్పుడు రోజు తీసేసి మళ్ళీ ప్లాట్లు కట్టమని చెప్పేసి ఒకటి అంటున్నారు. అట్లేం లేదండి. మున్సిపాలిటీ వాళ్ళు నోటీస్ కూడా ఇచ్చారు కదా రో హౌస్ గురించి. రో హౌస్ గురించి నోటీస్ అంటే ఇక్కడ కన్స్ట్రక్షన్ ఒక 6 రోజులు ఎక్కువ కట్టారని చెప్పేసి వారు కోర్టుకి వెళ్ళడం జరిగింది. అక్కడ కోర్టు ఏమో అసలు వాస్తవాన్ని ఇవ్వమంటే వాస్తవాన్ని ప్రజెంటేషన్ చేస్తే అసలు టోటల్గా ఇది మరి జీవో ప్రకారం కట్టారా లేదా అని చెప్పేసి అది కోర్టు పరిధిలో ఉంది. మరి అది కోర్టు ఏ నిర్ణయం ఇస్తుందో దాని ప్రకారం మేము ముందుకెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మేము దాని మీద డెసిషన్ తీసుకునేది ఏం లేదండి. హెచ్ఎండి పర్మిషన్ ఇచ్చింది, దాని ప్రకారం మేము కట్టాము, దాని ప్రకారం మేము నివాసం ఉంటున్నాం. కానీ దాంట్లో కొందరు సభ్యులు రో హౌస్ సభ్యులే కోర్టుకి వెళ్ళారు. అది కోర్టు పరిధిలో ఉంది. అది వారి నిర్ణయం. మరి రో హౌస్ మీద వారు ఏ నిర్ణయం తీసుకుంటే మేము ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండాలి తప్ప మేము మా వ్యక్తిగత నిర్ణయం అయితే ఏముండదు. ఉన్నాయి కదా, ఉంటున్నారు కూడా దాంట్లో. అదే నోటీస్ వాళ్ళు కంప్లైంట్ పెట్టారు రో హౌస్ సభ్యులు. దానికి మున్సిపాలిటీ వాళ్ళు మొత్తం వచ్చి పడేశారు, మీకు తెలుసు. మొత్తం డిస్మాండ్లింగ్ చేశారు, తర్వాత కోర్టుకి వెళ్ళారు. అది కోర్టు పరిధిలో ఉంది. అది కూడా నాకు తెలిసి ఒక 3-4 నెలల్లో రిపోర్ట్ వస్తుంది. అంతవరకు కన్స్ట్రక్షన్ ఆపేసాము, మేమైతే చేయట్లే కన్స్ట్రక్షన్. మళ్ళీ సొసైటీకి మున్సిపాలిటీ వాళ్ళు కన్స్ట్రక్షన్ ఆపేయండి రో హౌస్ అని చెప్పారు. దాని ప్రకారం అన్ని కూడా రో హౌస్లన్నీ కూడా సొసైటీ కన్స్ట్రక్షన్ చేయట్లేదు. 5 మంది సభ్యులు మీపైనే కేసులు వేస్తున్నారు కదా, మరి దానిపైన మీరు క్లారిటీ ఇవ్వండి. ఎవరిస్తున్నారు, ఎందుకు ఇలా చేస్తారు? సార్, మా మీద ఎవరు కేసులు వేసినా ఇప్పటి వరకు వేసిన వాళ్ళందరితో కూడా చర్చించాము. మరి వాళ్ళని మేము ఎందుకు రీచ్ కాలేకపోతున్నామో చాలాసార్లు పెద్దల సమక్షంలో మాట్లాడాము. వారి కోరికలు మేము తీర్చలేని పరిస్థితిలో ఉన్నామని నేను భావిస్తున్నా. ఏదైనా సొసైటీ ఒక సభ్యునికి ఆ సభ్యునికి జరిగిన అన్యాయం మీద కానీ ఆ సభ్యునికి ఏమన్నా అన్యాయం జరిగితే అన్యాయం చెప్పుకోవచ్చు. దానికి మేము తీర్చగలిగితే తీర్చుతాము, తీర్చలేకపోతే అది తప్పుగా మేము భావిస్తాం. కానీ ఇక్కడ మరి అందరితో మాట్లాడాం. మరి వారి కోరికలు ఎందుకు, మరి వారి కోరికలు మేము ఏం తీర్చలేకపోయామో మరి మాకైతే తెలియదు. కానీ అన్ని విధాలా మాట్లాడాము, అన్ని విధాలా చాలాసార్లు మాట్లాడి మేము సాధ్యమైనంత వరకు మేము చేస్తామని చెప్పామే, కానీ మేము ఎప్పుడు కూడా చేయలేదని చెప్పలేదు. మరి వారు ఎందుకు చేస్తున్నారు అనేది వారే వివరించాలి. వారు కనుక జనబడిలో వచ్చి సభ్యులందరికీ అర్థమయ్యేటట్టుగా చెప్తే, సభ్యులు ఆమోదిస్తే నేను దానికి పూర్తిగా ఏకీభవిస్తానని మళ్ళీ ఒకసారి చెప్తున్నా. అర్థం కాలేదు సార్, ఒక్కసారి ప్లీజ్. అదే సార్ నేను చెప్పింది మీకు క్లారిటీగా. సొసైటీలో ఏంటంటే 2009లో ప్రాజెక్టు స్టార్ట్ అయినప్పుడు ఒక కాస్ట్ నిర్ణయించుకోవడం జరిగింది. ఆ కాస్ట్ నిర్ణయించుకుంది ఒక 3 సంవత్సరాలలో 36 మంత్స్లో ప్రాజెక్ట్ కంప్లీట్ కావడానికి మాత్రమే. ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ కావడానికి ఆ బడ్జెట్ సరిపోక సభ్యులు కట్టేది ఇన్ టైంలో కట్టలేక ప్రాజెక్టు డిలే కావడంతో లోన్లకు వెళ్ళడం జరిగింది ఎస్బీఐ బ్యాంక్ నుంచి. సుమారు విడతల వారీగా సుమారు 150 కోట్లు శాంక్షన్ అయితే 130 కోట్ల రూపాయలు లోన్ తీసుకోవడం జరిగింది. అంటే ఇప్పుడు కాదండి ఆ లోన్ తీసుకుంది, మళ్ళీ నేను వచ్చాకని కాదు, ఇది 2009 నుంచి జరిగే ట్రాన్సాక్షన్. మేము వచ్చిన తర్వాత వారు గతంలో 130 కోట్లకి 70 కోట్ల రూపాయలు ఇంట్రెస్ట్ కట్టారు. ఆ 70 కోట్లు సుమారు ఫైనల్గా అంతిమంగా ఇన్స్టాల్మెంట్స్ కట్టలేక బ్యాంకు అప్పే తీర్చలేని పరిస్థితులకు సొసైటీ వెళ్ళిపోయింది. దానికి తోడు ఐవీఆర్సీఎల్ కంపెనీ 2016లో ఐపీ పెట్టడంతో ఆ ప్రాజెక్టు ఐవీఆర్సీఎల్ కంపెనీ కొన్ని అడ్వాన్సుల రూపంలో వెళ్ళడం జరిగింది. అది బ్యాక్లాగ్లోకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత అదే ఐవీఆర్సీఎల్ కొందరు సబ్ కాంట్రాక్టర్లు పెట్టి వర్క్ చేస్తూ దాని రూపంలో కూడా, ఎందుకంటే ఆ రోజు త్వరగా ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో అడ్వాన్సులు ఎక్కువగా ఇచ్చుకుంటా వెళ్ళి ఫైనల్గా ఐవీఆర్సీఎల్ కొలాప్ట్ అయిపోయే టైంకి
90 కోట్ల రూపాయల అడ్వాన్స్ రూపంలో వెళ్ళిపోయింది వాళ్ళకి. అవన్నీ కూడా సభ్యుల మీద భారం వేయలేము, అంతంత భారాలు వేయలేము. దాన్ని తట్టుకుంటా నిలబట్టుకుంటా ముందు బ్యాంకు అప్పు తీర్చాలి. బ్యాంకు అప్పు తీర్చకపోతే 67 ఎకరాల 16 గుంటలది మన సింగిల్ డాక్యుమెంట్, దాని వాల్యూ 3,000 కోట్ల రూపాయల డాక్యుమెంట్ వాల్యూ. ఆ రోజు అదే ఎస్బీఐ బ్యాంక్ దగ్గరికి ఫైనల్గా థర్డ్ ఆక్షన్ నోటీస్, ఆన్లైన్ ఆక్షన్, అది ప్రైవేట్ ఆక్షన్ కూడా కాదు, మళ్ళీ ఓపెన్ ఆక్షన్ కూడా కాదు. ఆ రోజు క్లియర్గా ఇక మేము అందరి దగ్గర తిరిగి మేము కట్టలేక చేయలేకున్నప్పుడు చదలవాడి గారి దగ్గర ఆ రోజు ఒక సింగిల్ సెటిల్మెంట్ చేసుకొని ఎస్బీఐ బ్యాంకు వాళ్ళతో ఆ రోజు చదలవాడి గారి దగ్గర నుంచి డబ్బు తెచ్చుకొని అప్పు తీర్చడం జరిగింది. ఆ తర్వాత మేము సభ్యుల దగ్గర నుంచి డబ్బు పెంచుకొని ముందు వర్క్ కంప్లీట్ చేసుకుందాం ఉద్దేశంతో, వర్క్ ఆగకుండా ఉండాలనే ఉద్దేశంతో ముందు వర్క్ కంప్లీట్ చేయడానికే ఫోకస్ చేస్తూ వెళ్తున్నామే తప్ప ఈ యొక్క భారాన్ని ప్రాజెక్టు, ఎందుకంటే ట్విన్ టవర్స్ ప్రాజెక్టు 6 సంవత్సరాల నుంచి దాన్ని స్టార్ట్ చేస్తున్నామండి. పర్మిషన్లు రాక చాలా ఇబ్బంది పడతారు, డ్రాయింగ్లు మార్చుకుంటా. ఎందుకంటే మన చిత్రపురి కాలనీలో మీరు చూస్తూ ఉన్నారు, మన చిత్రపురి కాలనీలో మాత్రమే 120 ఫీట్ రోడ్డు ఉంటుంది, అటు ఉండదు ఇటు ఉండదు. మీరు మెయిన్ రోడ్ చూసింటారు, అది ఓన్లీ ఒక ఆఫ్ రోడ్డే, ఇంకా ఆఫ్ రోడ్డు ఉంది ఆడ. కానీ మన చిత్రపురి కాలనీలో 120 ఫీట్ రోడ్డు ఎందుకు, దాన్ని 100 ఫీట్ల రోడ్ చేస్తే బాగుంటుంది. ఆ 20 ఫీట్లు కలవటం వల్ల సుమారు మనకు 1 ఎకర్ కలిసిద్ది కిందకి మీదకి, ఆ కమాన్ నుంచి ఈ కమాన్ దాకా. దానికోసం గతంలో ఒక 2 సంవత్సరాలు పైరువే చేశాం. లాస్ట్ అంతిమంగా వాళ్ళు 2021లో మంచిగా చావుకబురు చల్లగా చెప్పినట్టు మేము రోడ్లు ఇప్పుడు బాగా విస్తరిస్తున్నామే కానీ మేము తగ్గించాం, మీకు పర్మిషన్ ఇవ్వమన్నారు. అప్పటికే మేము 100 ఫీట్ల రోడ్డుకి 21 ఫ్లోర్ల అపార్ట్మెంట్కి అంత డిజైన్లు చేసుకోవటం, టెండర్లు చేసుకోవటం, కాంట్రాక్టులను పిలుచుకోవటం, మెంబర్లకు ఇంతమందికి ఇద్దామని చెప్పేసి ఫైనల్ చేసుకోవడం జరిగింది. ఫైనల్గా మేము ఇవ్వము పర్మిషను, 120 ఫీట్కే వేయాలన్నారు. 120 ఫీట్కి వేయాలి అంటే అక్కడ మీకు చాలా సమస్యలు ఉన్నాయి. ఆ పక్క చెరువు, ఎఫ్టీఎల్ పర్మిషన్ కావాలి, దానికోసం కూడా తిరిగాము. ఎఫ్టీఎల్ పర్మిషన్ కూడా తెచ్చాము. ఎఫ్టీఎల్ పర్మిషన్ తెచ్చిన తర్వాత ఎఫ్టీఎల్ పర్మిషన్ గవర్నమెంట్ ఇరిగేషన్ నుంచి డైరెక్ట్గా హెచ్ఎండిఏకి ఇచ్చింది. తర్వాత 2022లో కొన్ని రూల్స్ మార్చారు హెచ్ఎండిఏ. ఇరిగేషన్ నుంచి మళ్ళీ కలెక్టర్ దగ్గర నుంచి మళ్ళీ హెచ్ఎండిఏకి రావాలన్నారు ఎఫ్టీఎల్. మళ్ళా రెడ్డి వచ్చి మొదలుపెట్టి మళ్ళీ ఎఫ్టీఎల్ మళ్ళీ ఇక్కడి నుంచి ఆడికి వెళ్ళేసరికి 2023 అయింది. దాంట్లో అది కూడా ఒక స్క్వేర్ బిట్ లాగా ఉంటుంది, సన్నగా కోసుగా పక్క ఎఫ్టీఎల్ వదిలేయాలి 1 ఎకర్లో, అది 4 ఎకరాల 20 గుంటలండి. అది దాంట్లో 1 ఎకర్ 39 గుంటాస్ ఎఫ్టీఎల్ ఉంటుంది. ఎఫ్టీఎల్ వదిలేసి ఉన్న దాంట్లో బిల్డింగ్ కడితే ట్విన్ టవర్స్ రూపంలో దాన్ని బిల్డింగ్ కట్టడానికి ఒక సైడ్ ఏమో ఓన్లీ సింగిల్ ఫ్లాట్ వస్తుంది, ఒక సైడ్ మాత్రమే డబుల్ ఫ్లాట్లు వస్తాయి. అలా డిజైన్ చేసుకోవడానికి చాలా కష్టపడ్డాము. ఎందుకంటే ఎఫ్టీఎల్ కాబట్టి దాని సాయిల్ టెస్టులు అవన్నీ కూడా చేసుకొని ఎయిర్ ఫోర్సు, ఫైరు, ఎన్విరాన్మెంటల్ పర్మిషన్లు అన్నీ తీసుకోవడం జరిగింది. ఆన్లైన్లో అప్లికేషన్ కూడా ఎఫ్టీఎల్ పర్మిషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఆన్లైన్లో ఉన్న క్వరీస్ అన్నీ కూడా తీసుకోవడం జరిగింది. హెచ్ఎండిఏ పర్మిషన్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఆల్రెడీ అన్ని పర్మిషన్లతో క్లారిటీగా క్లియర్గా ఉన్నాం, దాని ప్రకారం వెళ్తున్నాం. దాంట్లో 419 ఫ్లాట్లు వస్తున్నాయి. అంటే 15 ఫ్లోర్లకి 369 ఫ్లాట్లు వస్తున్నాయి, 2 టీడీఆర్లకి మొత్తంగా 419 ఫ్లాట్లు వస్తున్నాయి. అది కూడా అందరికీ ఇస్తామని కూడా క్లారిటీగా చెప్పడం జరిగింది. సినీ, మీడియా, టెలివిజన్ అందరికీ కూడా తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్కి అనుబంధంగా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మేము ఇస్తాము. దాని కాస్ట్ 6,000 రూపాయలు కూడా పెట్టుకోవడం జరిగింది. అందరికీ కూడా ఆమోదంతో తీసుకున్నాం. దాంట్లోనే ఈ ఉన్న ప్రాజెక్ట్ అంతా కంప్లీట్ చేయడానికి ఇప్పుడు నెంబర్స్ కట్టిన అమౌంట్ ఏదైతే వెయిటింగ్లో ఉంది, వెయిటింగ్ సభ్యుల అమౌంట్ ఉందో 55 కోట్లు ఇవ్వడానికి కానీ, అలాగే ఉన్న ప్రాజెక్టు కంప్లీట్ చేయడానికి కానీ, వాటర్కి కానీ, పవర్లకు కానీ, మిగతా వసతులకు కానీ, బ్యాంకు మనం అప్పు తెచ్చిన అమౌంట్ కట్టడానికి కానీ అన్నీ ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్తో చేసుకుంటూ వెళ్తున్నాం. అటువంటి ప్లాన్ అంతా కూడా ఇప్పటికప్పుడు డిస్టర్బ్ అవుతూ ఉంది. ఇలా డిస్టర్బ్ అయితే ఇబ్బంది అవుతుంది అనేది మేము క్లారిటీగా ఉన్నాం. అలా జరగకూడదనే ఉద్దేశంతోనే మేము ముందుకు వెళ్తున్నాం. ఇప్పుడు సినీ మీడియా అని చెప్పేసి అంటున్నారు. సినీ మీడియా, దాని తర్వాత ఫిలిం ఛాంబర్కి సంబంధించినట్టు వాళ్ళకే మీరు సభ్యత్వం ఇస్తామని చెప్పేసి అంటారు, అది కూడా ఆమోదం తెలిపి. కానీ మీరు కొన్ని ముడుపులు తీసుకొని కొంతమందికి సభ్యత్వం ఇచ్చారని చెప్పేసి కొన్ని ఆరోపణలు ఉన్నాయి. దాని మీద మీరు క్లారిటీ ఇవ్వండి. ఇది ట్విన్ టవర్స్కా? మేము ట్విన్ టవర్స్కి బుకింగ్ స్టార్ట్ చేసిందే మొన్నండి. మా దగ్గరకు వచ్చింది సుమారు ఇంకా ఈ యొక్క గొడవల వల్ల చాలామంది వచ్చేసి మేము రెడీగా ఉన్నారు, కానీ హెచ్ఎండి పర్మిషన్ వచ్చిన తర్వాత కడతామన్నారు. మాకు వచ్చిన సభ్యులే ఒక 10-15 మంది మాత్రమే. మేము ఇంతవరకు ఇక ముడుపులు తీసుకునేంత లేని కూడా లేదండి, మాకు ఇప్పుడు కూడా అవసరం కూడా లేదు. అలా ముడుపులు తీసుకున్నామని చెప్పి వస్తే ఇక్కడికే వచ్చి మాట్లాడవచ్చు, డైరెక్ట్గా ఇక్కడే వచ్చి నీకు ఇంత ఇచ్చామని చెప్తే మేము దానికి మీ ముందే నేను దానికి సమాధానం కూడా చెప్తాను, క్లారిటీ కూడా ఇస్తాను. ఏంటి సార్?
120 ఫ్లాట్లు రిజిస్ట్రేషన్ చేయకుండా మేము ఆపలేదు సార్. గౌరవ న్యాయస్థానం ఏం చేసిందంటే ఎన్ని కంప్లైంట్స్ ఇలా వస్తూ ఉంటే, ఇప్పుడు మీరు అన్నారు కదా ఇందాక 300 ఫ్లాట్లు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారు ఇవన్నీ అని, అది అలాట్మెంట్లు మీరే తీసేసి మీరే చేశారని చెప్పేసి అప్పుడు మా డీసీఓ గారు ఒక రిపోర్ట్ ఇవ్వటం వలన వీళ్ళందరూ సభ్యులందరూ కోర్టుకి వెళ్ళడం వలన కోర్టు ఏం చేసిందంటే రిజిస్ట్రేషన్ డీసీఓ వాళ్ళే పర్మిషన్ ఇస్తారు, మీకు అంత వెరిఫై చేస్తారు, వాళ్ళు సినీ మెంబరా కాదా, వాళ్ళు ఎలిజిబుల్ మెంబరా కాదా, ఈ అభియోగాల్లో వాళ్ళు ఉన్నారా, మీరు నిజంగా ఇప్పుడు సార్ చెప్పినట్టుగా డబ్బులు తీసుకొని నాన్ సినీ వర్కర్స్కి ఏమన్నా రిజిస్ట్రేషన్ చేస్తున్నారా, అవన్నీ కూడా పరిశీలించే అధికారం వారికి ఇచ్చింది. వారు ఫైనల్ చేసి మాకు లిస్ట్ ఇస్తే ఆ లిస్టు మాత్రమే మేము రిజిస్ట్రేషన్ చేయాలి. మేము 2023 జనవరి చిరంజీవి గారు మీరు ఇక్కడ ఎంఏజీలు ఓపెన్ చేసిన రోజు నుంచి ఈ రోజు వరకు మేము సొంతగా ఒక్క రిజిస్ట్రేషన్ కూడా చేయలేదు. కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ అధికారులు ఎవరికైతే అలాట్ చేస్తారో వారు వీళ్ళకి రిజిస్ట్రేషన్ చేయండి అని పర్మిషన్ ఇస్తే మాత్రమే మేము రిజిస్ట్రేషన్ చేసామే తప్ప వ్యక్తిగతంగా మాకు మేము పోయి సార్ చెప్పినట్టుగా ముడుపులు తీసుకొని పోయి మేము ఎవరికి చేసే అధికారం కూడా మాకు లేదు. సార్ ఇంకోటి ఎల్ఐజీలో ఒక కాంప్లెక్స్లో నిర్మించిన స్కూల్ ఉంది కదా సార్, దాని మీద కూడా వేరే వాళ్ళకు కట్టబెట్టాలని దానిపైన కొన్ని ఆరోపణలు, దానిపైన మీరు మా దగ్గర సార్ క్లారిటీగా గతంలో ఇక్కడ మేము స్కూల్ పెట్టుకోవడం జరిగింది, కైరోస్ పబ్లిక్ స్కూల్ అని. కానీ ఆ స్కూల్ అగ్రిమెంట్ల విషయంలో మా దగ్గర ఏ ఒక్క సభ్యుడికి కూడా న్యాయం జరగట్లేదు. కాబట్టి ఈ కైరోస్ స్కూల్లో జాయిన్ అయ్యేంత పిల్లలు కూడా మన దగ్గర లేరు. ఆ అగ్రిమెంట్లో మనం ఇన్వాల్వ్ అవుదామంటే ఆల్రెడీ గత పాలకవర్గం అగ్రిమెంట్ చేసింది, దాంట్లో సభ్యులకు ఇచ్చే బెనిఫిట్స్ ఏమీ లేవు. ఇప్పుడు మేము పోయి అడిగినా కానీ మాకు అగ్రిమెంట్ అయిపోయింది, మాకు అధికారం ఉందని చెప్పేసి వారు మాట్లాడుతూ ఉంటాం. ఒక్క సభ్యునికి కూడా మేము న్యాయం చేయలేకపోతున్నాం అనే భావంతో చాలా కొట్లాడుతూ ఉన్నాం. అటువంటి టైంలో మాకు చిత్రపురిలో ఎల్ఐజీలో కాంప్లెక్స్ ఉంది, మేము మౌలిక వస్తువుల కోసమే మేము అప్పుడు కట్టాం. ఆ కాంప్లెక్స్ గత 6 సంవత్సరాల నుంచి చాలా ఖాళీగా ఉంటుంది. కింద ఒక ఫ్లోర్ మాత్రమే షాపింగ్ కాంప్లెక్స్గా షాపులు ఉన్నాయి, మిగతా అంతా నిరుపయోగంగా ఉంది. అప్పుడు చాలామంది సభ్యులు కోవిడ్ టైంలో మన దగ్గరే ఒక స్టేట్ స్కూల్ పెడితే బాగుంటుంది అంటే మళ్ళీ ఆ స్టేట్ స్కూల్ పెట్టే అధికారం కూడా మనకు లేదు. ఎందుకంటే కైరో స్కూల్ వాళ్ళకి అప్పుడు స్టేట్ అండ్ సెంట్రల్ స్కూల్ పెట్టే అధికారం ఇచ్చారు. మళ్ళీ వారితో మాట్లాడి మేము స్టేట్ స్కూల్ పెడితే బాగుంటుందని చిత్రపూరి పబ్లిక్ స్కూల్ పేరు మీద మేము ఒక సంస్థ స్టార్ట్ చేసి మేమే స్కూల్ పెట్టడం జరిగింది. ఆ స్కూల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆ కాంప్లెక్స్ అంతా కూడా మళ్ళా స్కూల్కు అనుబంధంగా తయారు చేసి మౌలిక వస్తువులు అన్నీ ఏర్పాటు చేసి సుమారు ఫీజు స్ట్రక్చర్ 20,000 రూపాయలు, అంటే 20,000 నుంచి 25,000, క్లాస్కి 500, 1000 రూపాయలు పెంచుకొని 25,000 రూపాయలు ఏదైతే టీచర్స్కి కానీ ఆ బిల్లింగ్ కానీ సరిపోయే విధంగా ఒక 10% గ్రేస్ పీరియడ్ ఉండే విధంగా ప్లాన్ చేసుకొని అంతా సభ్యులందరితో చర్చించి మేము పెట్టాం. ఆ తర్వాత ఈ మధ్యకాలంలో మేము 2-3 ఇయర్స్ నడిపాము. దానికి కూడా కొందరు సభ్యులు మీరు ఎలా పెడతారు, మీరు ఎందుకు పెడతారు అనేది ఒకిద్దరు ఎక్కడైనా ఉంటారు కదా, వారు ఎందుకు చేస్తారో కూడా తెలియదు. అది దానికి సపరేట్గా ఈ చిత్రపూరి కమిటీయే స్కూల్ చిత్రపూరి ఎడ్యుకేషనల్ కమిటీగా ఏర్పడి దానికి ఒక రూపకల్పన చేయడం జరిగింది. ఆ తర్వాత మన గౌరవ దగ్గుపాటి సురేష్ గారు వారు విజ్ఞాన జ్యోతి యూనివర్సిటీ కూడా ఉన్న విషయం మీకు తెలుసు బాచుపల్లిలో. వారు ఈ మధ్యకాలంలో మన యూసఫ్ గూడ కానీ ఫిలిం నగర్ కానీ చాలా స్కూల్ అడాప్ట్ చేసుకొని మనకన్నా తక్కువ ఫీజులతో వాళ్ళు స్కూల్ డెవలప్ చేస్తున్నారు. అటువంటి ప్రపోజల్ మా దగ్గరకు వచ్చింది. ఇట్లాగే మన చిత్రపూరి స్కూల్ ఉంది సార్, మీరు మా పిల్లలకి ఏమైనా హెల్ప్ చేస్తారు, ఎందుకంటే అది విజ్ఞాన జ్యోతి అంటే ఒక బ్రాండెడ్, అది ఒక యూనివర్సిటీ కింద నడిచే స్కూల్. వారు సేమ్ వారితో మనతో సంప్రదింపులు జరిపిన తర్వాత మేము ఒకటే చెప్పాం, మేము ఇక్కడ పెట్టిన ఉద్దేశం ఇది సార్, మాకు ఫీజు స్ట్రక్చర్ మాకు పోయినసారి కైరో స్కూలు మాకు చాలా ఇబ్బంది పెట్టింది, మేము ఇలా ఉన్నాం అంటే మేము క్లారిటీగా మా కండిషన్స్ అన్నీ చెప్పాం. మాకు ఫీజులు ఇలా ఉండాలి, మ్యాక్సిమం 30,000 దాటకూడదు, దాటాలి అంటే మళ్ళీ అన్నీ కూడా మాకు చెప్పాలి, మా కమిటీ ఆమోదం తెలుసుకోవాలి అంటే వారు క్లియర్గా అన్నీ సురేష్ బాబు గారు వాళ్ళ టీం అంతా కూడా కలిపి ఈ చిత్రపూర్లో ఉండేదంత సినిమా వాళ్ళు కాబట్టి మేము సినిమా వాళ్ళకి న్యాయం చేస్తాం, మీరు చెప్పిన దానికన్నా ఇంకా తక్కువ ఫీజులకే నేను వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ ఇస్తాను మా విజ్ఞాన జ్యోతి తరఫున, కాబట్టి మీ చిత్రపూరి వాళ్ళు కూడా ఉంటారు కానీ నేను ఒక సర్వీస్ చేస్తానని చెప్పేసి వారు ముందుకు రావడంతో మేము కమిటీలో చర్చించాం. అదే స్కూల్లో కూడా మీటింగ్ పెట్టి పేరెంట్స్తో కూడా చెప్తే చిత్రపూరి పబ్లిక్ స్కూల్ ద్వారా చాలా సమస్యలు కూడా వస్తూ ఉన్నాయి. ఎందుకంటే మేమే ఉంటే అక్కడ అంతా మన కాలనీ పబ్లికే ఉంటే మాకు ఫీజుల దగ్గర గట్టిగా ఫోర్స్ చేసినా మళ్ళీ మాకే ఇబ్బంది, మమ్మల్ని అడుగుతారా, మేము మీకు ఎంత పని చేస్తున్నాం అంత పని చేస్తున్నాం అని చెప్పేసి మేము నడపడం కూడా కష్టంగా అయ్యే పరిస్థితుల్లోకి ఏర్పడిపోతుంది. అటువంటి టైంలో
ఇది మంచి పరిణామం అని చెప్పేసి మేము అందరితో కూడా మాట్లాడిన తర్వాత మళ్ళీ వాళ్ళు రెంట్ కూడా పే చేసే విధంగా ఫీజులు యాజ్ టీజ్ ఒక అగ్రిమెంట్లో క్లారిటీగా ఏదైతే కైరో స్కూల్లో ఇబ్బంది పడ్డామో అటువంటి ఇబ్బందులు లేకుండా చిత్రపూర్లో నివాసం ఉండే వాళ్ళకి నిజమైన సినీ కార్మికులకి అలాట్మెంట్ అయిన సభ్యులందరికీ కూడా ఇప్పుడున్న ఫీజుల కన్నా ఇంకా 17,000 రూపాయల నుంచి 28,000 రూపాయలు ఫీజులు పెడతామని చెప్పేసి వారు మాట ఇవ్వడం, ఇవి 2 ఇయర్స్కి 5% పెంచుతామని అలా కండిషన్లన్నీ కూడా మాట్లాడుకొని చేయడం జరిగింది. దానివల్ల బెనిఫిట్ అవుతుంది, ఒక బ్రాండ్ పెరుగుతుంది. చుట్టుపక్కల ఎక్కడా కూడా ఒక యూనివర్సిటీకి సంబంధించిన స్కూల్ ఎక్కడా కూడా లేదు. ఒక విజ్ఞాన జ్యోతి యూనివర్సిటీ అనుబంధంగా పనిచేసే సంస్థకి మేము ఇస్తున్నామే కానీ వ్యక్తిగతంగా ఎవరు ఇన్స్టిట్యూట్ కాదు, ఎవరు సొంతగా వ్యాపారం చేద్దామనే ఉద్దేశం దాన్ని నడపట్లేదు. ప్లస్ సొసైటీకి రెంట్ కూడా పే చేస్తామన్నారు వాళ్ళు. సార్ ఇక్కడ ఇండివిజువల్గా మా కమిటీ అంతా ఇక్కడే ఉందండి. మా కమిటీ అంటే చిత్రపూరి కమిటీ కానీ ఎవరు కాల్ ఇండివిజువల్గా నేను కమిటీ నేను ఆ కమిటీ అంటే ఆ కమిటీలు ఇక్కడ అన్ని గుర్తించరండి. ఇక్కడ ఓన్లీ ఏదైతే కమిటీ ఉందో ఆ నోటీస్ బోర్డులో ఉన్న 11 మందితో జరిగేదే ఫైనల్ తప్ప నేను ఎల్ఐజీ కానీ ఈడబ్ల్యూఎస్ కానీ ఎంఐజీ కానీ హెచ్ఐజీ కానీ రోవోస్లో కానీ మేము ఏం చేసామంటే కొత్తగా మేము వచ్చిన తర్వాత ఎక్కడెక్కడ వెల్ఫేర్ అసోసియేషన్లు ఏర్పాటు చేశాం. వెల్ఫేర్ అసోసియేషన్ యొక్క పరిధి ఏంటంటే అక్కడ ఉన్న వెల్ఫేర్ చూసుకోవడమే కానీ సొసైటీ సంస్థాగత నిర్ణయాల్లోకి వాళ్ళకి అధికారం లేదు. ఇక్కడ అధికారం ఉండేది సొసైటీకి ఉంటుంది. సొసైటీ పాలక వర్గ మీటింగ్ పెట్టుకొని దానికి సపరేట్ బైలా తయారు చేసాం. దానికి సపరేట్ కమిటీగా ఈ కమిటీ ఉంది. అది ఎవరు ప్రెసిడెంట్ అయితే నెక్స్ట్ ఓన్లీ ఇప్పుడు నేను ప్రెసిడెంట్ కాబట్టి ఇప్పుడు నేను దానికి చైర్మన్. నెక్స్ట్ ఇంకో కమిటీ వస్తే ఆ కమిటీ ఆటోమేటిక్గా దానికి చైర్మన్ అయితే తప్ప అది నా వ్యక్తిగత స్కూల్ కాదు, అది కాదు. వాళ్ళు చెప్పే వర్షన్ ఎలా ఉంటుందంటే ఇది ఉన్న పాలకవర్గం ఓన్గా రాసేసుకుంది అంటారు. అది కాదు. నేను అటువంటి అపోహలు ఉన్నా సొసైటీ పాలకవర్గం ఆటోమేటిక్గా మారితే ఆటోమేటిక్గా అక్కడ కూడా మారిపోతుంది. అలాగే ఉంటుంది తప్ప ఇది చిత్రపూరి సభ్యులకి బెనిఫిట్. కొందరు స్వార్థానికి మేము అందరినీ కూడా ఇక్కడ ఒకటే నేను చెప్పేది, మీరు చెప్పేది మరలా చెప్తున్నా, మేము చెప్పేది అబద్ధమైనా నిజమైనా ఇక్కడ మీడియా ముందు ఏదో మాట్లాడారు ఏదో చేశారు అని కాదు. నేను మాట్లాడేది తప్పైతే మీ దగ్గర ఉన్న ఆధారాలతో ఇప్పుడు నేను పూర్తి ఆధారాలతో మీరు ఏం అడిగినా సరే పూర్తి ఇవ్వడానికి నేను అన్ని ఆధారాలతో వచ్చాను, ఒరిజినల్స్తో వచ్చాను ఎక్కడైనా సరే. ఎందుకంటే సొసైటీ ఇంత కష్టాల్లో ఉంది మీరు మమ్మల్ని ఆదుకోండి అని చెప్పేసి మేము ఎన్నిసార్లు అంటే గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగామంటే మీరు ప్రతి రిప్రజెంటేషన్లో ఇచ్చాం సొసైటీ క్లిష్ట పరిస్థితిలో ఉంది ఆదుకోండి అని, లేకపోతే సలహా ఇవ్వండి అంటే మీ ఫైనాన్షియల్ మ్యాటర్తో మాకు సంబంధం లేదంటారు. ఫైనాన్షియల్ మ్యాటర్ ఎవరు చేసుకోవాలి? మనం ఇక్కడ కూర్చొని చేసుకోవాలి. ఈ రోజు కూడా చూడండి క్లియర్గా 147 కోట్ల డెఫిసిట్. ఈ షీటు మారదుగా, ఆడిట్ రిపోర్ట్ మారదుగా. 147 కోట్లు రేపు మొన్న మార్చికి లోటు బడ్జెట్. సభ్యుల దగ్గర నుంచి సింపుల్ మాట అండి, లాస్ట్ సభ్యుల దగ్గర నుంచి రావాల్సింది ఈరోజు మాకు 17 కోట్లు అన్ని వసూలు అయితే రోవోస్ కానీ ఎంఐజీ కానీ డూప్లెక్స్ కానీ, ఎందుకంటే కొంచెం మార్టిగేజ్ ఉన్న డబ్బులు బ్యాంకు లోన్ రిలీజ్ అయితేనే వస్తాయి. రిజిస్ట్రేషన్ జరగట్లేదు కాబట్టి ఆ మార్టిగేజ్ పర్మిషన్ రాలేదు కాబట్టి ఇంకా రిలీజ్ కాలేదు కాబట్టి అవి రాలేదు. 17 కోట్లు రావాలి. మేము ఖర్చు పెట్టవలసింది 164 కోట్లు. 17 కోట్లు మైనస్ చేస్తే 147 కోట్లు లోటు బడ్జెట్. ఇది ఎవరు వచ్చినా ఈ లోటు బడ్జెట్ కంప్లీట్ చేస్తూ వ్యవస్థను ముందుకు తీసుకెళ్తాను. అనిల్ లేకపోతే మేము కంప్లీట్ చేస్తాం, మా దగ్గర సోర్సెస్ ఉన్నాయి, మేము చేసేది కరెక్ట్ అని కనుక వారు భావిస్తే మేము అతి త్వరలో జనరల్ పెడతామండి. జనరల్ అందరిని ఆహ్వానిస్తున్నాం. ఆ జనరల్ మీటింగ్ అయిన తర్వాత మరొక్కసారి పత్రికా సమావేశం ఏర్పాటు చేసి అక్కడే సభ్యులందరూ తీసుకున్న నిర్ణయం ప్రకారం కనుక వారు నిజంగా వారికే అప్పచెప్పండి అంటే నేను అదే పత్రికా సమావేశం ముందే నేను ఇక్కడే మా కమిటీ వాళ్ళని కూడా అడుగుతా, మీరు ఉండాలంటే ఉండండి, నేనైతే ప్రెసిడెంట్ పోస్ట్ రిజైన్ చేస్తానని చెప్పేసి అక్కడే తప్పుకొని వారు చేస్తారంటే ఇది డైరెక్ట్గా మీరు చేస్తారంటే మిమ్మల్ని వచ్చి ప్రెసిడెంట్ చేసే అధికారం ఇక్కడ ఉండదండి. ఒక సిస్టమేటిక్గా వెళ్ళింది కాబట్టి కోఆపరేటివ్ అధికారులు జరిగేది కాబట్టి లేదు బాడీ అంతా రిజైన్ చేయండి ఎలక్షన్కి వెళ్దాం మొత్తం పనంతా కంప్లీట్ చేసే అధికారం ఉంటుంది, మొత్తం కూడా మేము కూడా సహకరిస్తాం, కేసులన్నీ విత్డ్రా చేసుకుంటాం, ఎలక్షన్కి వెళ్దాం అని చెప్పేసి ఎవరన్నా ప్రపోజల్ కనుక పెద్ద మనుషుల సమక్షంగా మాట్లాడితే అలా మేము కూడా డైరెక్ట్గా కమిటీ మొత్తం కూడా రిజైన్ చేసి మేము ఎలక్షన్కి వెళ్ళడానికి కూడా మేము సిద్ధం. సొసైటీ బాగుపడుద్ది అంటే నేను దానికి కూడా సిద్ధం. అంతేకాని వేరే వ్యక్తిగతంగా నేను ఎవరి మీద ఆరోపణలు చేయట్లేదు. నేను న్యాయస్థానం తీర్పును గౌరవిస్తా. నేను అంతిమంగా విజయంతో బయటకు వస్తా, దానికి ఏం ప్రాబ్లం లేదు. పోలీసు వారికి నేను ఎప్పటికప్పుడు సహకరిస్తాను ప్రతి విషయంలో. కానీ వ్యక్తిగత కక్షలు పెట్టుకోవద్దు దయచేసి, దానివల్ల సొసైటీ మనుగడ దెబ్బతింటుంది. వ్యక్తిగతంగా నా ఒక్కడే ఇక్కడ అనిల్ అని మీరు ఇందాక కూడా అడిగారు.
నేను డే 1 నుంచి చెప్తున్నా, ఏ చిన్న సమస్య వచ్చినా నేను ప్రతి ఒక్కరితో మాట్లాడతాను కాబట్టి ఇక్కడ మౌలిక వస్తువుల విషయంలో కానీ, ఎల్ఐజీ, ఈడబ్ల్యూఎస్ ప్రతి ఒక్క విషయంలో కానీ, పంచాయతీలు కానీ, ఫ్లాట్ రాని వాళ్ళతో కూడా నేనే మాట్లాడి మీకు ఇప్పిస్తానమ్మా అని చెప్పుకుంటా వచ్చాను కాబట్టి జరిగింది. నేను కూడా అందరితో పాటు ప్రశాంతంగా ఉంటూ, నేను కూడా సాయంత్రం వచ్చి పొద్దున ఇంటికి వెళ్ళిపోతే నాకు ఇవన్నీ వచ్చాయి కాదు. నాకు ఫ్యామిలీ ఉంది, నాకు మీలాంటి మిత్రులందరూ ఉన్నారు, మీ అందరితో హ్యాపీగా ఉండాలని చెప్పి నాకు ఉంటుంది. కానీ ఈరోజు అంతిమంగా పరువు పోయింది కానీ, పబ్లిక్లో డ్యామేజ్ అయింది కానీ, అంతిమంగా 36 రోజులు బాధపడ్డది కానీ నేను దాన్ని కూడా ఎవరి మీద వేయట్లేదు. దయచేసి ఇంక అంతిమంగా ఫైనల్ అనుకుందాం. సభ్యులకు బాగు చేస్తానంటే ఒక నెల రోజుల్లో జల్లబడి పెడతాం. ఆ తర్వాత ఇదే పత్రికా సమావేశం ముందు నేను చేసిన తప్పుని జల్లబడిలో ఒక నిర్ణయిస్తారు కాబట్టి ఆ తప్పు చేసిన దానికి ఏం శిక్ష అయినా సరే అనుభవిస్తూ నేను ఈ సొసైటీని తప్పుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. సార్, ఇప్పుడు మీరు మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు డెవలప్మెంట్కి. డెవలప్మెంట్కి ఒక్క రూపాయి ఇవ్వకపోతే మీరు పార్టీలో చేరాల్సిన అవసరం ఏమొచ్చింది? నేను పార్టీ అనేది నాకు ఇప్పుడు అలా అనుకుంటే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మేము పనిచేసాము. నాకు ప్రకాష్ గౌడ్ గారి అభిమానం కాబట్టి ఆయన యొక్క ఆహ్వానం మేరకు ఆయనకు సపోర్ట్ చేసాము తప్ప పార్టీలతో మేము కాదు. ఆ రోజు వారు వచ్చి ఆహ్వానించారు కాబట్టి వెళ్ళాం. తర్వాత ఎప్పుడైనా సరే మేము నా యొక్క భవిష్యత్తు ఏంటి అనేది రేపు ఒక నెలలో తెలిపోతుంది కాబట్టి దాని తర్వాత నా భవిష్యత్ కార్యాచరణ నాకు ఉంటుంది, దాని ప్రకారం వెళ్తాం. నేను అన్నది గత ప్రభుత్వం సపోర్ట్ చేయలేదంటే ఫైనాన్షియల్గా స్ట్రగుల్లో ఉన్నప్పుడు ఏ ప్రభుత్వం అయినా సరే మీరు చూసుకోండి అన్నారా తప్ప ప్రభుత్వం ఎక్కడి నుంచి ఇస్తుంది? మీ సొసైటీలో జరిగే మీరు చేసిన అప్పులకి ప్రభుత్వానికి మీద భారం వేయటం కూడా మనం కూడా కాదు కాబట్టి అయినా సరే ఒక పెద్ద మనుషులుగా ఏమన్నా చేస్తారేమో, పంచాయతీ చేస్తారని చెప్పి మీరు సంప్రదించాం కానీ ఎవరు కూడా హెల్ప్ చేయలేదు అంటుంది తప్ప వారి మీద విమర్శ కాదు. ఓకేనా? ఇంకేమైనా ఉన్నాయా? ఓకే, థ్యాంక్ యూ. మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు మీ అందరికీ కూడా మరొకసారి మీడియా మిత్రులకి, పాత్రికేయ మిత్రులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇక్కడ వచ్చిన చిత్రపురి సభ్యులందరికీ కూడా మేము ఒకటే తెలియజేస్తున్నాం, రేపు జరగబోయే జనరల్ ఎవరైతే విమర్శిస్తున్నారో వారితో మాట్లాడండి, మీరే మాట్లాడండి. ప్రతి ఒక్కళ్ళు మీరే పెద్దలు, సభ్యులు, వారందరినీ జనరల్ ఆహ్వానించండి. వారు తీసుకున్న నిర్ణయానికి మేము అంతిమంగా కట్టుబడి ఉంటామని తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ, నమస్కారం.